ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ బ్రహ్మశ్రీ వత్తిపత్తి పద్మాకర్ గారిని వారి ప్రవచనాలను ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. క్షీరసాగర మథనం మీ అందరికీ మంచి మంచి వేడి వేడి జీడిపకోడి అంటున్నారు. ఆ జీడిపప్పు పకోడి ఏమో కథారూపంలో మీరు విని అసలు జీడిపప్పు పకోడి నా ఇంటికి పంపిస్తే నేను కూడా కాస్త మధ్య మధ్యలో పుచ్చుకుంటూ ఉంటాను. అంటే మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కథ ఎంత రుచిస్తుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. భగవత్ కథలు సాధారణంగా ఏదో ముసలివాళ్ళు వింటారు, యవ్వనంలో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు పెద్దగా వినరు అంటారు. కానీ నిజంగా వినిపించే రీతిలో వినిపిస్తే ఒకరోజు కాకపోతే రెండో రోజు అయినా సరే వాళ్ళకి శ్రద్ధ ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వల్ల ఆ శక్తి పెరుగుతుంది. క్షీరసాగర మథనం అనేక దివ్య వస్తువులకి మూల కారణం అయ్యింది. అందరం చెన్నెల్లో పుట్టుకొచ్చాయి. అసలు సమస్త లోకాలకి శక్తి యుక్తి అన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి పుట్టడం, ఆ తల్లికి దిగ్గజములు నీళ్లు పోసినది స్నానం చేయించడం జరిగింది. ఆకాశ గంగా జలాలతో, అత్యంత పవిత్రమైన స్వచ్ఛ జలాలతో, అది కూడా ఆ జలం కూడా బంగారు కుండలతో పట్టుకొచ్చి పోస్తూ ఉంటే ఆవిడికి మహాకుంభాభిషేకం అంటే అదనమాట. ఈ మధ్యన మన వాడికి కుంభం అంటే అన్నం పోయడం తప్ప కుంభం అంటే కుండతో నీళ్లు పోస్తే మహాకుంభాభిషేకం అంటారనే విషయం కూడా మర్చిపోయారు. క్రమక్రమంగా మానవుల పరిభాషలు మారిపోతున్నాయి. నిజానికి కొన్ని శబ్దాలు క్రమక్రమంగా మన నోట్లో పడి అపశబ్దాలుగా అనర్థాలుగా మారుతున్నాయి. అలా మారకుండా ఉండడం కోసమే పురాణాల్లో అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా సూచన చేస్తూ ఉంటే కొంతమందికైనా భాషాజ్ఞానం వస్తుంది. ఎల్లకాలం భాషాజ్ఞానం లేకుండా కూకోయండి పలారాలు వస్తాయంటే దానివల్ల ఇక రాజ్యం ఉంది. ప్రారంభంలో కూకోయండి, తర్వాత కాస్త కూర్చోండిలోకి వస్తారు అన్నమాట. ఆ తర్వాత కూర్చొనుడు వరకు వస్తారు. కానీ మొత్తంగా ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ అలా మార్చగలననే ధైర్యం నాకుంది. నాలో చాలా శక్తి ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాను. భూమండలం మొత్తాన్ని ఏకకాలంలో పరిభ్రమించగలిగేంత శక్తి, మానసిక శక్తి, శారీరకంగా లేదు నా దగ్గర. దేంట్లోనూ డాక్టర్ గారితో డబ్బులో పోల్చుకోలేను, నేను మందులు వైద్యం ఇవ్వలేను. కానీ మానసిక వైద్యం మాత్రం నేను చేయగలుగుతాను. అది కేవలం భక్తి వల్ల వచ్చినటువంటి శక్తి అన్నమాట. మీ అందరిలో కూడా ఆ పవిత్రత ఉన్నది కనుక, మీ అందరూ ఒక పవిత్రమూర్తి నీడలో పెరుగుతున్నారు కనుక ఈ ఊరు కూడా నిజమైన ఉరగరాజపురం అయ్యింది. ఆదిశేషుణ్ణి ఉరగరాజు అని అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉరగరాజు అని అంటారు, వాసుకిని ఉరగరాజు అని అంటారు, సర్పరాజు. ఆదిశేషుడికి 1000 పడగలు 2000 నాలుకలు. ఆయన కంటే పండితుడు మరెవడూ లేడు. ఈ ఊళ్ళో ఉన్నవాడు కొంతకాలం ఇలా పురాణాలు వింటే అంత వాళ్ళు అవుతారని నేను మంగళాశాసనం చేస్తున్నాను. మీ ముందు ఒక మాదిరివాడు పురాణం చెప్పాలంటే గడిచిపోవాలన్నమాట. అవి బాబోయే తెగదిలేశారు బాబు, వీళ్ళ దగ్గర చెప్పలేమనాలి. ఆ స్థితికి పెడతారు, సందేహం లేదు. మొత్తం మీద జగన్మాత స్నానం చేయించుకున్నది. పట్టు వస్త్రం పట్టుకొచ్చి ఇచ్చాడు శచీవల్లభుడు. వస్త్రం కూడా ధరించింది, గంధం పూసుకున్నది, కుంకుమ ధరించింది, కాళ్ళకి పసుపు పూసుకున్నది. సమస్తాభరణాలు దేవతలంతా పట్టుకొచ్చి ఇచ్చారు. ఆభరణాలన్నీ వేసుకున్నది. అసలు ఆభరణములన్నీ ఆవిడవి. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం, ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడే సుఖం. ఆవిడ ఉన్నవాడే ఉన్నవాడు, ఉన్నవాడే మనిషి, డబ్బున్నవాడే మనిషి అనే పాట శ్రీనాథుడిదే, సుమాది ఇవాళ రాసింది కాదు. కాశీఖండంలో ఈ లక్ష్మీదేవిని, కొల్హాపుర మహాలక్ష్మిని చాలా బాగా వర్ణించాడు శ్రీనాథ కవి. అగస్త్య మహర్షి కొల్హాపురం వెళ్ళాడు, అక్కడ లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. అందులో ఒక గొప్ప పద్యం ఉందన్నమాట. కమలన్నయ్యన్న నీవు కళ్ళ చోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కంబు కంటి నీవు కల్లవాడు లేనివాడు నీవు లేనివాడు. ఓ పద్మాక్షి, నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం సరసం అవుతుంది. అమ్మవారున్నతోటే సరసం అట. సరసం అంటే కూడా మనందరికీ లేనిపోయిన భయం కదా. వాడు సరసం ఆడాడు అంటే రసము అంటే ఆనందము అని అర్థం. రసం అంటే ఏమిటి? ఆనందం. సరసము అంటే ఆనందముతో కూడినది. అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఉంటే మనకు ఆనందం ఉంటుంది అని అర్థం.
నిజానికి భార్యాభర్తలు సరసాలు ఆడారంటే ఆనందంగా ఉన్నారని అర్థం. అక్కడ అంతకంటే మరో అర్థం ఏం లేదు. క్రమక్రమంగా మన నోట్లో పడి సరసం అంటే అమ్మో అసలు ఆ పదమే ఉచ్చరించకూడదనే స్థితికి వెళుతున్నాం అన్నమాట. అంటే అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రసహ అంటే ఆనందం. అందుకే ఉపనిషత్తు ఏమంటోంది, రసో వై సహ, సహ అంటే అతడు, ఆ పరమాత్మ, రసహ ఆనంద స్వరూపుడు అని. పరమాత్ముడు ఆనంద స్వరూపుడు, ఆయన భార్య లక్ష్మి ఎక్కడుంటే అక్కడ ఆనందం. నీవు లేని చోటు నీరసము, అమ్మవారు లేకపోతే అక్కడ నీరసం. రసము దానికి వ్యతిరేకం నిర్రు అనేది చేరితే నిర్రు రసము నీరసము అవుతుంది అన్నమాట. అంటే అక్కడ రసం లేదు. రసం లేదంటే ఆనందం లేదు. ఒక్కసారి ఆలోచించండి, డబ్బు లేకపోతే, యావజ్జీవితం పేదరికంతో ఉంటే, లక్ష్మీదేవి ఒక్క 5 నిమిషాలు జేబులో లేకపోతే అక్కడ ఆనందం ఉంటుందా? ఉండదు. అంచేత లక్ష్మి నీవు ఉంటే అక్కడ ఆనందం, నీవు లేకపోతే ఆ ఆనందం లేదు. రోజు ఏడుపే, పొద్దున సాయంకాలం దాకా అయ్యో సినిమాకి డబ్బులు లేవు, ఆటోకి డబ్బులు లేవు అని ఒకటే ఏడుస్తూ కూర్చుంటారు మానవులు అని ఆనాడు రాశాడు. కమ్ము కంఠి నీవు కలవాడు, కలవాడు కలవాడు అంటే ఉన్నవాడని కదా మన దృష్టిలో. ఉన్నవాడు అంటే ఎవరు? నీవు ఉన్నవాడు, ఉన్నవాడు అంటే లక్ష్మీదేవి ఉన్నవాడు, ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు, ఉన్నవాడు అని అర్థం. లేనివాడు నీవు లేనివాడు. ఇంత తేలిగ్గా ఎవరన్నా చెప్పగలరా? లేనివాడు అనగా లక్ష్మీదేవి లేనివాడు. అటువంటి లక్ష్మీదేవి ఆనంద స్వరూపిణి, బాగా అలంకారం చేసుకుని ఆపై మంచి పారిజాత పుష్పాల మాల చేత్తో పుచ్చుకుంది. ఆ ఎదురుగుండా ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరిని వరించి పెళ్లి చేసుకోవాలని చూస్తే మనుషులు నచ్చలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఒక ఆయన్ని చూస్తే ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి, కోపం వస్తే 3వ కన్ను తెలుస్తాడేమో లేని కొనగడం. పైగా ఆల్రెడీ మ్యారీడు. ఈయన దగ్గరికి వెళ్ళి మనమే సుఖపడతాం. నెత్తి మీద గంగ, నుదుటేమో అగ్నిహోత్రం, కంఠంలో విషం. పైగా ఆయనకి ఇల్లు లేదుట, కొండ మీద కూర్చుంటాడు, చల్లో కూర్చుంటాడు. ఆయన చల్లోనే ఉంటాడండి, ఆయనకు రంపట్టదు. మనకంటే గాలి దగ్గరికి రంపలాడతాయి. కానీ అబ్బాయి ఈయన లాభం లేదు అని ఒక ఆయన్ని వదిలేసింది. ఇంకొక ఆయన్ని చూసింది. వీడు చీటికి వాటికి పారిపోతూ ఉంటాడు. 3 లోకాలని పరిపాలిస్తాడు, కానీ కొంచెం పిరికివాడు. రాక్షసుల మీదకి వస్తే హడిని పారిపోతాడు. పైగా వీడికి కొంచెం స్త్రీ వ్యసనం కూడా ఎక్కువ. అప్పుడప్పుడు పుచ్చుకుంటూ ఉంటాడు. అబ్బాయి వీడొద్దు అని ఇంద్రుడు వదిలేసింది. బృహస్పతి కేసు చూసింది. బృహస్పతి అందంగానూ ఉన్నాడు, యువకుడే. కానీ చంద్రుడు ఆయన భార్యను ఎత్తుకుపోయాడు. రేపొద్దు నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఎవడు ఎత్తుకుపోతాడు, లేని కొనకూడదు, అనవసరం. పండితులు అసలు పెళ్లి చేసుకోకూడదు. పండితులు అంటే లోపులండి కొంతమంది. అందుకని ఏం లాభం లేదు. ఇంకొక ఆయన చూసింది. వీడు బలవంతుడే, కానీ ప్రాణాలు తీస్తాడు దిక్కుమని వాడు. అబ్బెబ్బెబ్బే ఈయన యమధర్మరాజు గారు, లాభం లేదు, తోసేయండి. ఇలా ఒక్కొక్కడిని చూసింది. ఎవ్వరూ నచ్చట్లా ఆవిడికి. చివరికి ఎవరు నచ్చుతారా అని ఆలోచించగా ఆవిడకి ఒక ఆలోచన వచ్చిందిట. అమర ముత్తైదువనై ఉండవచ్చు, వరుసకు సమతులెవ్వరును లేరు. ఒక్క ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ ముత్తైదువుగా ఉండవచ్చు. ఎందుకంటే ఆయన చావడ గనక, మృత్యువు లేనివాడు ఆయన. ప్రస్తుతానికి సమతులు ఎవరూ లేరు. ఈవిడ పెళ్లి చేసుకునే సమయానికి ఆయనకి వేరే భార్య లేదు. కాబట్టి వరుసకి సమతులు లేరు. అవతారం ఎత్తినప్పుడు ఏమైనా సమతులు వస్తే రావచ్చేమో, కానీ ఇప్పుడు మాత్రం నాకెవరూ పోటీ లేరు. మనిషి చూస్తే చందన శీతలుడు, గంధంలో చల్లగా ఉంటాడు, కరుణాస్వరూపుడు, అందంగానూ ఉంటాడు, మంచి బట్టలు కట్టుకుంటాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, అందరికీ ప్రభు. ఇటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే లాభం ఉంటుంది. పైగా మంచి భవనం కూడా ఇస్తాడు ఆయన, వక్షస్థలం అని భావించి జయ శ్రీమన్నారాయణ అంది ఆవిడ. సరిగ్గా అందరూ ఈ దేవతలు, ఇక్కడున్న ఋషులు, రాక్షసులు ఈ సుందరి ఒక్కసారి నోరెత్తి పలకరిస్తే మన జీవితం మారిపోతుంది. యవ్వానితో భాషించు వాడేపో వసుధేశుడగును అనుకున్నారట వాళ్ళు. ఒక్కసారి మనతో మాట్లాడితే మనం మహారాజులం అవుతాం. ఆవిడ మన పక్కకి చేరితే కోటీశ్వరులం అవుతాం. ఆవిడ దండ వేసిందా ఇక తిరుగు లేకుండా, మృత్యువు లేకుండా అయిపోతాం అని ఎవడికి వాడు ఇలాగే దగ్గుతూ ఇది చూడు అంటున్నారు. అద్ద ఈ దగ్గులేం పట్టించుకోలేదు ఆవిడ. ఆ దండకేసి అలాగే తలకేసి వచ్చాడు ఒకటి మెడలాగా. ఆ మెడ బెడికింది,
ఆ మెడ పెరికిన వాళ్ళకి ఏదో వేస్తారు స్పాంజీ లాంటిది, అలా వేయవలసి వచ్చింది. కానీ ఆ మెడలో దండ మాత్రం పడరా. ఇలా అందరూ ఏడ్చారు ఆవిడ కోసం. అర్రులు చాచడం అంటే అర్రు అంటే మెడ. అందని పండుకి అర్రులు చాచడం అంటే ఎక్కడో చెట్టు చాలా ఎత్తుగా ఉంది, ఆ ఎత్తు మీద ఉన్న చెట్టుకి ఆ చెట్టు కొమ్మ చెటారు కొమ్మలు ఎక్కడో ఉంది పండు, ఆ పండు కోసం ఇలా అర్రులు చాచాడు, మెడ చాచాడు. మెడ పెడికింది కానీ ఆ పండు అందుతుందా, ఎందుకంటే అది ఎక్కడో ఎత్తుగా ఉంది కనుక. అలాగే వీళ్ళు ఎంతమంది మెడలు చాచినా ఆ మెడలలో దండ మాత్రం పడలా, వ్యర్థమైపోయింది. సరిగ్గా సమయానికి గరుడ వాహనుడు ఏం చేశాడు శ్రీమన్నారాయణుడు. ఆయన రావడంతో ఆవిడ దండ తీసి ఆయన మెడలో వేసింది. ఆయన ఆవిడకి చెయ్యిచ్చాడు. చెయ్యంటే తెలుగులో చెయ్యవుతారు, ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వాల. ఆ విమానం లాంటి గరుత్మంతుడి మీద ఎక్కించుకున్నాడు. అందరికీ ఇలా చెయ్యి ఊపేడు వెళ్ళిపోయాడు. మన యోగం అయినా లక్ష్మీదేవి మనల్ని ఎక్కడ భరిస్తుంది, ఆయనకే తక్కుతుందని ఎవరికి వాళ్ళేదో చీరి పక్కన వేసుకుని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయారు. ఎంత ఆశపడ్డారో, ఆశ మొత్తం పేరాశ అయిపోయింది, నిరాశ అయిపోయింది. అక్కడ అన్నాడు వేదవ్యాసుల వారు, ఆశపడ్డం మంచిదే కానీ ఎవరి కోసం ఆశపడాలో వాళ్ళ కోసం ఆశపడాలి. జగదంబ కోసం ఆశపడ్డం అది దురాశ అవుతుంది. అసలు ఆశపడ్డం వల్లే రాక్షసులు కొంత నాశనం అయిపోయారట. లక్ష్మీదేవిని తల్లి అనుకోవాలి, పార్వతీదేవిని తల్లి అనుకోవాలి. స్థాయిని బట్టి ఊహించాలి, ఎవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. సమకాలికులు సమవయస్కులు కొంత ఇంచుమించుగా తన గుణాలు కలిగిన వాళ్ళు ఆ స్థాయి వాళ్ళని మాత్రమే తనకి భార్య అయితే బాగుండు అనుకోవచ్చుట. అది కూడా మళ్ళీ స్థాయి దాటి వికారము ద్వేషంగా మారకూడదు. మళ్ళీ అంటే ప్రేమించలేదని చంపకూడదు. ఇన్ని నియమాలు చెప్పారు మన పెద్దలు, చూసారా. కానీ వెర్రి తల్లి, బంగారు తల్లి, జగన్మాత మాకు భార్య కావాలని ఊహించారు రాక్షసులు. దానివల్లే తర్వాత కాలంలో వాళ్ళకి విపత్కర పరిణామాలు వచ్చి పడ్డాయి. సరే, మొత్తం మీద శ్రీ మహావిష్ణువు అమ్మవారిని వెంట పెట్టుకుని ఆకాశంలో గరుత్మంతుని మీద ఎగిరిపోయాడు. ఇది ఇప్పుడు దేవదానవులు మళ్ళీ మొదలు పెడదాం మన ప్రయత్నం. పోతే పోయిందిలే, ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు రాకపోతుంది. అసలు పని ఏమిటి? అమృతం కావాలి. అందుకని అమృతం కోసం తిరిగి ప్రయత్నం మొదలెట్టారు. ఆ తరువాత అందులో నుంచి ధన్వంతరి పుట్టుకొచ్చాడు. ఇంకా మహానుభావులు ఎంతో మంది పుట్టుకొచ్చారు. వస్తువులు చాలా పుట్టుకొచ్చాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా పుట్టుకొచ్చాయి. ఆ ఆఖరణ అమృత కలశం పుట్టింది, భాండం వచ్చింది. ఇదిగో దీనికోసమే ఇంతవరకు వీళ్ళు ఐకమత్యంతో ఉన్నారు. అమృతం రావడంతో ఆ క్షణమే దేవదానవులు ఒకళ్ళ మీద ఒకడు పడ్డారు. దేవతల కంటే రాక్షసులు మొండి వాళ్ళు, బలవంతులు గనక కలశం లాగేసుకున్నారట. కుంభం లాక్కుని పారిపోవడం మొదలెట్టారు. కొన్ని వాళ్లలో వాళ్ళైనా తాగారా? అబ్బే, అది ప్రత్యేకమైన రాష్ట్రం కోరి ఉద్యమం చేసే ఒక దౌర్భాగ్యుడు ముక్కాడు ఉన్నాడు. అలాంటి వాళ్ళు రాక్షసులు వాళ్ళు. అంచేత వాళ్ళకి ఏంటంటే ఆ కొండ వచ్చేదాకా తగాదపడి వాళ్ళు కలిసి ఉన్న కొండ వచ్చాక వాళ్ళు మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెస్తారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అలాగే ఒకటి చేతిలో కొండ ఒకటి లాగేసుకున్నాడు, వాడి కాళ్ళు పట్టేసి వాడిని పడగొట్టి రెండో వాడు కొండ లాగాడు. మళ్ళీ ఇంకోటి వచ్చి వీడు పట్టుకున్నాడు. ఇలా ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు, ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళు. ఈ వాలీబాల్ ఏదో ఉంటుంది, అలా బాలు తన్నుకున్నట్టుగా తన్నుకుంటూ పోవడం మొదలు పెట్టారు. కానీ మొత్తం మీద ఎవడో అమృతం తాగట్లా, అంతా పరిగెడుతున్నారు. ఈ లోపు దేవతలు అయ్యో కుయ్యో మర్రో అమృతం వచ్చింది. తీరా దుర్మార్గులు రాక్షసులు మా చేతుల్లోంచి భాండం ఎత్తుకుపోయారు. ఇంతకాలం మేము శ్రమించిన శ్రమంతా వృధా అయిపోయింది, ఇక మాకెవరు దిక్కు, శ్రీహరి అంటూ మొరపెట్టారు ఆయన దగ్గరే. ఆ క్షణమే అక్కడ తమాషా జరిగిందిట. ఒక పరమ సుందరీమణి ప్రత్యక్షమైంది. అయ్యి బాబు, క్రాలు కన్నులు బొబ్బ చన్నులు కందు వందని చందురున్ బోలు మోమును కల్గులేదను బుద్ధి దూరని కౌను ఏ రాళమైన పిరుదు పల్లవ రాగపాదకరంబులు చాలా దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితో సర్వమోహనమూర్తితో విశాలమైన కళ్ళు, ప్రకాశిస్తున్న కళ్ళు, పైగా క్రాలు కన్నులు అన్నారు. క్రాలుట అంటే తలతలతల మెరిసిపోవడం అట, కాంతితో ఉన్నాయి ఆ కళ్ళు. సమున్నత వక్షస్థలం, చందమామలో అయినా మచ్చ ఉన్నది కానీ ఆ సుందరీమణిలో
మాట వరుసకు కూడా ఎక్కడ ముఖంలో ఒక్క మొటిమికాని ఒక మచ్చగాని లేదు, అంత అందంగా ఉంది. అసలు ఉందా లేదా అనిపిస్తోంది నడుము, అంత సన్నగా ఉంది. కలుగు లేదను బుద్ధి దూరని కవును అన్నారన్నమాట. కవును అంటే నడుము. ఈ నడుము ఉందా లేదా అన్నంత సన్నగా ఉందిట. అసలు నడుము ఎంత సన్నగా ఉంటే అంత నాజూకని పూర్వులు మన కవులు వర్ణించేవారు. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్ అంటాడు శ్రీనాథుడు. అస్థి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. ఉందా లేదా, కొంతమంది అన్నారట నడుము ఉందన్నారట, కొంతమంది అన్నారట అదే లేదంటే అసలు ఎక్కడుందండి నడుము అంటున్నారట. ఈ విధంగా ఉందా లేదా అని వాళ్ళు చర్చించుకోవడానికి 4-5 గంటలు పట్టింది. అలా ఉందన్నమాట నడుము. ఇంకా కాళ్ళు ఉన్నాయి, చాలా పల్లవరాగ పాదకరంబులు. కాళ్ళు కానీ చేతులు కానీ రెండూ కూడా అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఉంటాయి. వేసవకాలంలో మామిడి చిగుళ్ళు, ఇంకేవో రకరకాల చెట్లకు పుట్టే చిగుళ్ళు రాగి రంగులో ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి. అంత ఎరుపు రంగులో కోమలముగా మృదువుగా ఉన్నాయి. తగిలిపోయిన కాళ్ళతో అసహ్యంగా లేవావిడ కాదు. మంచి ఒత్తైన జుట్టు ముడి వేసుకుని ఆ ముడి నుంచి వెనక్కి కొంత జుట్టు వేళ్లాడేసింది. ఇక్కడ ముడి ఉంది, అందులో పువ్వులు ఉన్నాయి, వెనక్కి కొంత జుట్టు ఉంది. ఇలాంటి జుట్టుతో ఒక సుందరీయుడు ప్రత్యక్షమయ్యింది. ఒయ్యారంగా ఒకడి కేసు చూసింది, వాడికి ఇలా కన్ను గీటింది, ఒకడిని ఇలా రమ్మన్నది, ఒకడిని సైడి చేసింది. అమృతంలాగా మాట్లాడడం మొదలు పెట్టింది. మధ్యలో పాటలు పాడింది. మొత్తం రాక్షసులు సమ్మోహంలో పడిపోయారు. కొండ పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే ఉన్నాడు. ఎవడికి వాడే, అయ్యి బాబు ఏమిటి సౌందర్యం, ఏమి ఈ నవలావణ్యవతి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈమె ఎవరో, ఈవిడ మాకు సంబంధించిన అమ్మాయి, మాకు తెలుసున్న అమ్మాయి అని ఇందులో ఎవరైనా చెబితే బాగుండు అనుకున్నారు కొంతమంది. కొంతమంది అన్నారు, ఒరే ఇంత సుందరీముడు వస్తే మా వాళ్ళు అనుకోవడం ఏమిటి, ఈమె ఎవరిని వరిస్తే వాడు అదృష్టవంతుడరా, ఈమె ఏం చెబితే చేద్దామరా అన్నారట. అంత మోహంలో పడిపోయారన్నమాట. అమృతం సిద్ధించిన ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆ అమృతాన్ని తాగలేడు, గుర్తుపెట్టుకోండి. గొప్ప సాధకుడు అవుతాడు ఒక్కొక్కడు, కానీ ఏం లాభం, ఇంద్రియానికి లోబడిపోతాడు, ఒక వ్యసనానికి గురైపోతాడు, భ్రష్టుడైపోతాడు. బ్రాహ్మణుడు ఇంద్రియ వశగతి జక్మాచరణైక చిత్త జనిసిత జక్మకముల పాలై చెడి బ్రహ్మచ్యుతుడవును చరిత అని అద్భుతంగా చెప్పారు. ఎంతటి పండితుడైనా ఇంద్రియములకు లోనైపోతే ఆ క్షణమే వాడు సర్వభ్రష్టుడైపోతాడు. అందులో ముఖ్యంగా మన్మథుడు మరీ ప్రమాదకారుడు. పరమ సౌందర్య వ్యామోహంలో ముంచెత్తుతాడు. ఆ మన్మథ పుష్ప బాణాలకి గురయ్యాడా ఇక వాడిని ఎంత మనోబలం రక్షించలేదు. అందుకే అనుక్షణం జాగరూకుడై సాధకుడై ఉండాలి. దిక్మంది రాగానే కాఫీ పడకపోతే స్నానం చేయలేకపోతున్నాం, దానికోసం అరగంట ఉపన్యాసం లేటు. ఇంకా ఆ స్థాయిలో ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇది ఒక గుణపాఠం అని చెప్పాడు ఇక్కడ. ఇంత అమృతం ఉంది, అది తాగిన తర్వాత వ్యసనానికి వెళితే వాడికి నష్టం రాదు. కానీ ఈ లోపు ఆ సౌందర్య వ్యామోహంలో పడిపోయారు, అసలు పని మర్చిపోయారు వాడు. అందరూ ఏమన్నారు, ఈమె ఏం చెబితే చేద్దామన్నారట. శనభాష అన్నారు. సుందరి దగ్గరకు వచ్చారు. కాసిత్వం కళ్యాణి, ఓ సుందరి పరమ శుభప్రద చరిత్ర కళ శ్రీమూర్తి, నీవెవరి, దైవీవా మానుషీవాచ, దేవతా స్త్రీవా, మనుష్య స్త్రీవా, రాక్షస స్త్రీవా, నీవు మానవ స్త్రీని మాత్రం కాదు అని నీ సౌందర్యం చూస్తే తెలుస్తోంది. మానవ స్త్రీలకి నీకో తేడా ఉంది. మానవ స్త్రీలకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, ఇలా చీటికి మట్టికి రెప్పేస్తాంగా మనం. కానీ దేవతలకు అలా రెప్పపాటు ఉండదు. అందుకే వాళ్ళని అనిమిషులు అన్నారు. నిమిషం అనగా రెప్పపాటు, అది లేకపోతే అనిమిషులు అంటారు. నీకు రెప్పపాటు లేదు కనుక దివ్య స్త్రీ. సరేలే, నీవెవరివైతే మాకేం గంధర్వ స్త్రీ అయి ఉండొచ్చు, దేవతా స్త్రీ అయి ఉండొచ్చు, కిన్నర స్త్రీ అయి ఉండొచ్చు, కింపురుష స్త్రీ అయి ఉండొచ్చు, యక్ష స్త్రీ అయి ఉండొచ్చు, ఏ స్త్రీవైనా సుందరి మొత్తం మీద నీలాంటి దివ్య స్వరూపాన్ని మేము చూడలేదు. మేము పాల సముద్రం చిలిపితే అందులోంచి అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని ఇది కాదు, అక్కడ ఉంది, దాన్ని పెంచిపెట్టి మా అందరికీ సమానంగా మేము పుచ్చుకుంటామన్నారట. అప్పుడు ఆవిడంది, సుందరీముడుల మాటలు ఎవరైనా నమ్ముతారా? మా చేష్టలలో మోసం ఉంటుంది, మా సైగలలో మోసం ఉంటుంది,
మేము అన్నీ మోసాలే చేస్తాం, మమ్మల్ని ఎవరూ నమ్మరు, నిజానికి నిజం చెప్పేసింది ఆ సుందరి. అయినా మీరు నా వెంట పడుతున్నారు, నేను ఏం చేస్తే అదే మీకు ఇష్టం ఉంటున్నారు, నా మీద విశ్వాసం ఉంచారు. ఏం చేస్తాం, మీ కర్మయోగం. మగనాలిని నమ్మదగునే మగవారలకు సౌందర్యం కలిగి చాకచక్యం కలిగి ఎవరినైనా బుట్టలో వేసుకునే మాలాంటి వేశ్యాజాతి స్త్రీల జోలికి వచ్చి వాళ్ళని నమ్మడం మగవాళ్ళకి న్యాయమా? అయినా మీరు నమ్మారు కాబట్టి మీకు అమృతం నేను పంచి పెడతాను. తర్వాత నేనేం చేసినా తప్పు పట్టకూడదే అంటే, అసలు నిన్ను తప్పు పట్టడమా? నువ్వు మా కేసు ఒక్కసారి చూస్తే అబ్బబ్బబ్బో నీ దంతాలు ఉన్నాయి, ఏ డెంటిస్ట్ ఇంత అందమైన దంతాలు తయారు చేయలేదు బాబు. దానిమ్మ గింజల్లో ఉన్నాయి, ఆ ముక్కు సంపెంగ మొగ్గలో ఉంది, కంఠం శంఖంలో ఉంది, మాట్లాడితే కోయిల కూసినట్టుంది. ఎంతటి సుందరీమణివి నువ్వు వచ్చి మాకు అమృతం పంచి పెడతానంటే కావలసిందే ఉంది. అసలు నువ్వే పెద్ద అమృతానివి, పంచిపెట్టేయి, నువ్వు ఏం చెబితే అది వింటామన్నాడట. సరే అయితే నా మాటలన్నీ ఒప్పుకుని మరీ నా చేతిలో పెట్టారు. ఇదిగో ఈ వేపంతా దేవతలు కూర్చోండి, కుడివైపు నాకు. ఈ లెఫ్టిస్టులు ఉంటారే వీళ్ళంతా రాక్షసులు లెఫ్టిస్టులు అంటే మీరంతా ఎడం వైపును కూర్చోండి, మీరు కుడి వైపును కూర్చోండి అని 2 జాతుల వాడిని కూర్చోబెట్టింది. ఇలా చూడడం వాళ్ళకేసి అని వాడు ఆహా అండం. ఈ వైపు దేవతలకు అమృతం, ఇటు అమృతం, ఇటు చూపులతో కరుణామృతం, దృష్టి అమృతం ఇట అసలు అమృతం. ఇక్కడ ఒక్కొక్కడికి కాస్త అమృతం పోస్తుంది. వీళ్ళు అమృతం తాగి మంచి బలంగా, అంత పూర్వం పీనుగుల్లో ఉండేవారు ఏనుగుల్లో తయారవుతున్నారు అద్భుతంగా. వీళ్ళకి మధ్యలో అనిపిస్తుంది ఏమిటి అమృతం అటుపోస్తుంది, కానీ మాకు కూడా అమృతం పొయ్యవేమి అంటే మనకేసి చూడదేమో, బయట సర్దుకుని వెళ్ళిపోతుందేమో అని కొంచెం భయం పట్టుకుంది. అందువల్ల కిక్కురు వండల్లా ఇలా వాళ్ళని వ్యసనంలో ముంచెత్తి అందరికీ పోసేస్తుంటే, దివిజుండై తొచ్చిరు ఆకు పీయూష పానము సేయం సమకట్టే. ఈ అందరిలో ఒక్కడు మాత్రం కొంచెం తెలివైన వాడు ఉన్నాడు ఈ రాక్షసులలో. రాహువు అని రాక్షసుల్లో ఒకడున్నాడు. వాడు చూశాడు, అమ్మ నాయనో ఈ సుందరీమణిలో ఏదో తెలియని కపటత్వం ఉన్నది. కేవలం నాకేసేమో చూపులు చూస్తుంది, వాలు చూపులతో ఉంది. ఈ వాలు చూపులు వన్నెలాడి మమ్మల్ని అలా చూపులతో మోహపరిచి అసలు అమృతం అటు పోస్తోంది. చివరికి వచ్చేసరికి అమృతం మాకు దక్కేటట్లేదు. ఎందుకు వచ్చిందని వాడు టెక్నిక్ ఏం చేసేట, మహామాయ రాక్షసమాయతోటి ఆ క్షణమే దేవతా రూపం ధరించి దేవతల్లో దూరిపోయాట. సూర్యుడికి చంద్రుడికి పక్కన కూర్చున్నాడు. ఈయన ఏం చేశాడు, ఇటు చూస్తూ ఇటు అమృతం పోసేశాడు. చాలా మంది అనుకున్నారు స్వామివారు చూసుకోకుండా పోసేశాడు. చూసుకోకుండా పోయిరా, వాడికి ఆ యోగం ఉన్నది, కావాలనే స్వామి. ఆయన ఇటు చూస్తే మాత్రం ఇక్కడ ఎవరున్నారో తెలియదా, సర్వాంతర్యామి. ఆయనకి తెలియని ఏదన్నా ఉంది అంటే అది మన భ్రమ, మనకి తెలియదు. ఆయన కావాలనే వీడికి యోగం ఉంది గనక వీడు సజీవుడై ఒక గ్రహం అవ్వాలి గనక భవిష్యత్తులో, అందుకే వాడిని చూసి చూడనట్టు నటించి అమృతం పోశాడు. వాడు అమృతం చేతిలో పడగానే తాగాడు, గొంతు దాకా వెళ్ళింది, ఇంకా గొంతుకు దిగలా. ఈలోపు సూర్యుడు చంద్రుడు స్వామి అనిలా సైకి తీశారట కళ్ళతోటి, అంటే వీడు రాక్షసుడని. వెంటనే ఆయన చక్రంతో వాడు తలకాయ నరికేశాడు. ఇక్కడ దాకా వచ్చింది కదా అమృతం, దాంతో ఇక్కడ వరకు తలకాయ బతికింది, మిగతా శరీరం నాశనం అయిపోయింది. ఈ తలని అజుడు గ్రహము చేసి అంబర వీధిని నిలువబెట్టినప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ తలని ఒక గ్రహం చేసి ఆకాశంలో నిలబెట్టాడు. వాడు ఆ గ్రహంగా నిలబడడం కోసం కాశీ వెళ్ళి శివుడి కోసం తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహం పొంది ఆ తర్వాత శాశ్వతంగా రాహుగ్రహం అయ్యాడు. కొంతమంది తెలియక రాహుకేతువులని చెబుతున్నారే, ఇందులో కేవలం కూర్చున్నది రాహువు మాత్రమే. ఎప్పుడైనా గ్రహణం నాడు సూర్యుడిని చంద్రుడిని పట్టుకునేది ఒక్క రాహువే, కేతు అక్కడ లేడు. కేతు అనేవాడు దీంతో ఏమీ సంబంధంలా, ఎలా పుట్టించారో తెలియదు కానీ కొన్ని అలా పుట్టించేశారు. అంచేత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అవి తెలుసుకోవడం చాలా అవసరం. కేతు అనేవాడు దీనికి సంబంధం లేకుండా వేరేవాడు. ఈ రాహువు కేవలం ఆ శిరస్సు మాత్రమే. మొండిని కేతు అయ్యిందనడానికి ఎక్కడన్నా ఒక్క పురాణంలో ఆధారం చూపించమన్నాడు ఎవరినైనా, అది ఎక్కడ లేదు. కేతు అనేవాడు ఒక ప్రత్యేక రాక్షసుడు, వాడు కూడా గ్రహం అయ్యాడు శివానుగ్రహంతో. అది మనకి కాశీఖండం చెబుతున్నది. వీడి తల మాత్రం సజీవం అయ్యింది. సజీవం అయిన తర్వాత కాశీ వెళ్ళాడు, వాడు జపం చేశాడు,
పరమేశ్వరుడు నువ్వు శాశ్వతంగా బలమైన గ్రహంగా ఉండన్నాడు. అదిగో అప్పటి నుంచి వాడికి చంద్రుడన్నా సూర్యుడన్నా కక్ష. నేను అమృతం తాగుంటే పూర్తిగా బతికేవాడిని. అమృతం తాగుతున్న సమయంలో విష్ణుమూర్తికి సైగ చేసి నా తల నరికించారు ఈ సూర్యచంద్రుడు. కాబట్టి ఏడాదికోసారి వాళ్ళని నేను మింగేస్తాను, ఆ మృంగడానికి నాకు వరం ఇమ్మన్నట్టు విష్ణువుని ఆయన జాలిపడిచ్చి కొన్ని క్షణముల సేపు నువ్వు వాళ్ళని మింగు, తర్వాత వదిలిపెట్టి అన్నాడు. అదే గ్రహణం అంటే. ఓ 10 నిమిషాలు అరగంట ఆయా సందర్భాలను బట్టి వాడు పట్టుకుంటారు. ఆ తర్వాత సూర్యుడిని చంద్రుడిని విడిచిపెట్టేస్తూ ఉంటాడు రాహు. వాడు సింహిక అనే రాక్షసుని కొడుకు అనమాట. ఆ సింహికనే ఆంజనేయ స్వామి వారు సముద్రం మీద ఎగురుతూ ఉన్నప్పుడు చీల్చి చెండాడు, చంపి పారేశాడు లంకా నగరానికి వెళ్ళేటప్పుడు. ఆ సింహిక గర్భ సంభూతుడు రాహు ఈనాడు గ్రహం అయ్యాడనమాట మనం చెప్పుకుంటున్న కథా ప్రకారంగా. అందుకే ఆయనకి రోజు ఏమన్నా నమస్కారం చేస్తాం? సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యసం. రాహు తల తెగగానే రాక్షసులకు అర్థమైపోయింది, ఇది కపటత్వంతో మనల్ని మోసం చేస్తున్న ఒక మాయావిని, దీన్ని ఇక క్షమించకూడదు. ఒరే మనం బొట్లో పడిపోయావురా, అమృతం అంతా వెళ్ళిపోతుంది అని వాళ్ళంతా బొయ్యమని లేచిపోయారు. లేచిలేవగానే అప్పటికే అమృతం తాగి బలంగా ఉన్నారుగా దేవతలు. శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో వాళ్ళు ఆయుధాలు పుచ్చుకుని రాక్షసుల మీదకి దాడి చేశారు. ఈ వేపు కోస్తా వేపు ఉద్యమం అన్నమాట, ఇది దేవతల ఉద్యమం. ఇటు ఈ దేవతలంతా ఆయుధాలు పుచ్చుకు దూకేశారు. ఇక రాక్షసులు మీద పడ్డారు. దేవదానవుల మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఈ మధ్యలో శ్రీ మహావిష్ణు అసలు రూపం ధరించి అమృతం పుచ్చుకుని దేవలోకంలో దాచేసి మాయమైపోయాడు. జెండా వైకప్రాజు ఆయన తప్పుకున్నాడు, ఆయన చేయవలసిన పని చేసి. బలి చక్రవర్తికి నముచి శంబర కాలకేయ నివాత కవచాది భయంకర రాక్షసులంతా సహకారంగా రాగా వీళ్ళందరి సహకారంతో ఘోర యుద్ధం ఆరంభం చేశాడు ఇంద్రుడితోటి. మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు ఊచకోత కోసేయడం మొదలు పెట్టారు. ఇంతలో బలిచక్రవర్తి విజృంభించాడు, ఒక మహా మాయ కమ్మించేశాడు. ఆ మాయతో దేవతలంతా పూడుకుపోయారట, అసలు ఎవరు కనపట్టల్లా. అప్పుడు దేవతలంతా హరి హరి అని మళ్ళీ మొరబెట్టగానే ఓహో దేవతలార కుయ్యడకునే నొన్నాడనంచు, దేవతలారా ఏడవకండి, మొరపెట్టకండి, నేనున్నానంటూ ఆ క్షణమే శ్రీ మహావిష్ణు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మొత్తం మాయంతా హరి రాగానే పటాపంచలైందిట. హరిమాయ ముందు ఈ అసురమాయ పనిచేస్తుందా? పెద్ద మాయది, ఇది చిన్న మాయ. ఆ క్షణమే దేవతలకు ఆయన శక్తినిచ్చాడు. వరస పెట్టివాడు చంపారు. అందులో నముచి దగ్గరకు వచ్చాడు ఇంద్రుడు. వజ్రాయుధం పుచ్చుకున్నాడు. పట్మన నముచి మెడ మీద కొట్టాడు. కానీ నముచి శరీరం ఇంత పెసర కూడా చెక్కు చెదరలా కందలేదు. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయాట. కొండల రెక్కలు ఖండించి వైచుతో వజ్రంబులో నమాడిసెడదు వృత్రాసురేంద్రుని వెదలిల్చు వైచుతో వజ్రాయుధం విధి వాడి చెడ్డదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది అసలు వజ్రాయుధమా కాదా? పూర్వం కొండలకి రెక్కలుండేవి. ఆ కొండల రెక్కలన్నీ ఈ వజ్రాయుధంతో నరికి అవతల పారేశాను. అలా కొండల రెక్కలు ఖండించినప్పుడు వజ్రాయుధానికి ఏమాత్రం పదులు తగ్గలేదు. ఆ తర్వాత వృత్రాసురుణ్ణి చంపాను. ఆనాడు వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు వజ్రాయుధం పొరపాటున వాడి చెడలేదు. ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాను, అప్పుడు కూడా ఈ వజ్రాయుధంలో పస తగ్గల. ఇవాళ ఏమిటిది? ఈ వజ్రాయుధం నముచి అనే రాక్షసుడిని ఏం చేయలేకపోతుంది. వాడి మెడ మీద కొడితే వజ్రం విరిగిపోతుంది తప్ప వాడికి మాత్రం ఏమి అవ్వడంలా. ఏమి ఆశ్చర్యం ఇది అనుకుని చివరికి చింతాక్రాంతుడైపోతే ఆకాశవాణి అందట, వీడు భయంకర రాక్షసుడు, వీడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, బ్రహ్మ వీడిని మెచ్చుకున్నాడు, వీడికి వరం ఇచ్చాడు. ఏమని? తడి వల్ల పొడి వల్ల వీడికి చావు లేకుండా వరం ఇచ్చాడు. ఆర్ద్రంబు శుష్కంబు. ఆర్ద్రం అంటే తడిసిందన్నమాట, శుష్కం అంటే ఎండిపోయింది. వాడు తడి వస్తువులో తాగబట్ట లేదా పొడి వస్తువులలో తాగడం. ఈ లోకంలో తడో పొడో కాకుండా ఏముంటుంది? అందువల్ల వీడిని చంపాలంటే నువ్వు ఈ రెండూ కాని వస్తువులు ఉపయోగించాలో చెందిట. ఇంద్రుడు ఆలోచించాడు.
తడి పొడి కానిదేమిటి? సముద్రపు నురుగ. ఆ నురుగులో తడి ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. సముద్రం మీద నుంచి వస్తుంది కనుక ఆ నురగ. వెంటనే ఆ నురగని వజ్రాయుధం నిండా తీసుకుని దాంతో మెడ మీద దెబ్బ కొట్టాడు. డామ్మని చచ్చిపోయాడు ఆ నవ్వుచి. ఆ తర్వాత శంబరుడు మొదలైన వాళ్ళని తరివాడు. మాలి సొమాలి అని ఇద్దరు రాక్షసులు వచ్చారు. అందులో మాల్యవంతుడిని ఒక్కడిని మాత్రం విడిచిపెట్టాడు, చావబట్టి విష్ణువు. ఈ సుమాలి అన్నవాడిని మాలిని చంపేశాడు. ఇదిగో ఆ మాల్యవంతుడు అన్నవాడే రావణాసురుడికి మాతామహుడు. వాడే లంకానగరంలో అప్పుడప్పుడు రావణాసురుడికి హితం చెబుతాడే వీడే. అసలు లంకానగరాన్ని తిరిగి రావణాసురుడు ఆక్రమించుకోవడానికి మూలకారకుడు ఈ మాల్యవంతుడు. మాల్యవాన్నామ రాక్షస అని రామాయణంలో చెప్పింది వీడి గురించి. రామాయణం ఉత్తరాఖండలో ఈ విషయం మళ్ళీ చెబుతాడు మనకి. ఈ బలిచక్రవర్తి గొడవంతా అక్కడ కూడా వస్తుంది. సరే, ఈ విధంగా మొత్తం మీద రాక్షసులంతా తెచ్చారు. ఆఖరిని బలిచక్రవర్తి వచ్చాడు. ఆ బలిచక్రవర్తిని కూడా వజ్రాయుధం పెట్టి కొట్టాడు. చచ్చినట్టు పట్టాడు, పూర్తిగా చావాల. కొంచెం కొస ప్రాణం మిగిలింది, చచ్చిపోయాడు అనుకున్నాడు ఇంద్రుడు. ఇంకా దేవతలు రాక్షసుల్ని తరవడం మానేసి హాయిగా విజయం పుచ్చుకొని మళ్ళీ గుర్రం వాళ్ళకి వచ్చేసింది, ఉచ్చేశ్రవం. ఐరావతం ఏనుగు వచ్చేసింది. మిగతా వస్తువులన్నీ పుచ్చుకున్నారు. సుఖంగా స్వర్గానికి వెళ్ళిపోయి అప్సరసల నాట్యాలు చూసుకుంటూ కాలక్షేపం చేశారు. ఈ విధంగా విష్ణుమూర్తి తన దివ్యానుగ్రహంతో సిద్ధామృతం వాడికిచ్చాడు. సిద్ధామృత రసం సిద్ధించిన బుద్ధులు మంచివి కాకపోవటం వల్ల, దైవానుగ్రహం లేకపోవటం వల్ల వృద్ధి పొందలేకపోయారు రాక్షసులు. కానీ వృద్ధి పొందారు దైవానుగ్రహం ఉండడం వల్ల దేవతలు. అందువల్ల మానుష బలం కంటే దైవ బలం ఎప్పుడూ గొప్పది అని కొసమెరుపు చెప్పాడు సుఖమహర్షి సూతుడికి, మన పరీక్ష నరేంద్రుడికి. ఆ తరువాత నాయన నీవు అడిగావు కూర్మావతారం గురించి. 6వ మనువు కాలంలో కూర్మావతారం ఎత్తాడు. ఇప్పుడు ప్రస్తుతం 7వ మనువు కాలం నడుస్తున్నది. ఇప్పుడున్న మనువు పేరు వైవస్వత మనువు. సూర్య భగవానుడికి 2 భార్యలు ఉన్నారు, సంజ్ఞ, ఛాయ. సంజ్ఞాదేవి పెద్ద భార్య. ఆ సంజ్ఞాదేవికి పుట్టిన పెద్ద కొడుకు వైవస్వత మనువు. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆయనకి పుట్టిన కొడుకు గనక వైవస్వతుడు అన్నారు. ఆ తర్వాత 2వ వాడు పుట్టాడు యమధర్మరాజు గారు. ఆ తరువాత కూతురు పుట్టింది, ఆవిడ యమునా నది. 2వ భార్య ఛాయాదేవి వల్ల అశ్విని దేవతలు పుట్టారు. అశ్విని దేవతలు గారు తపతి అనేటటువంటి నది పుట్టింది. శనైశ్వరుడనే బలమైన గ్రహం శని గారు అంటారే, ఆయన గారు పుట్టారు. ఛాయాదేవికి సూర్యుడికి పుట్టాడు, ఛాయా మార్తాండ సంభూతం అని. ఆ తర్వాత మరొక మనువు పుట్టాడు, సూర్య సావర్ణి మనువు. తర్వాత సంజ్ఞాదేవి గుర్రం రూపం ధరించింది. గుర్రం రూపంలో ఉండగా సూర్యుడు కూడా గుర్రం రూపంలో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆ సంజ్ఞాదేవికి గుర్రం రూపంలో వెళ్ళిన సూర్యుడికి అశ్విని దేవతలు పుట్టుకొచ్చారు. ఇది వాళ్ళ సంతానం. ఈ వైవస్వత మనువు కాలం 7వ మన్వంతరం. ఇప్పుడు మనం రోజు సంకల్పంలో చెప్పుకోవడంలో వైవస్వత మన్వంతరే. ఇప్పుడు వైవస్వత మనువు కాలంలో పురంధరుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇదిగో ఈ కాలంలోనే శ్రీ మహావిష్ణువు కశ్యపుడికి అదితికి కొడుకుగా పుట్టి వామనుడనే పేరుతో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి 3 అడుగులు అడిగాడు. అనగానే వెంటనే సుఖయోగీంద్రుడిని పరీక్షిత్ అడిగాడు. బలినంభోరుఖ నేత్రుడేమిటికి నై పాదత్రయంబును యాచించే. చాలా అద్భుతమైన కథ చెబుతున్నావు. బలిచక్రవర్తి ఇంద్రుడి చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళిపోయాడన్నావు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎలా బతికాడు? బలి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అసలు విష్ణుమూర్తి? అంతటి విష్ణుమూర్తి వామనావతారంలో 3 అడుగులు అడుక్కోవడానికి వెళ్ళడం ఏమిటి? ఏదో విచిత్రమైన కథ ఉండే ఉంటుంది. ఈ కథంతా నాకు చెప్పు, వింటాను. పరమాత్ముడు ఏ అవతారాలలో ఏ ఏ లీలలు చేశాడో ఆ లీలలన్నీ వింటూ ఉంటే వినపాయదు చిత్తంబు చెవుల పండువు జరుగుతుంది. ఇంకా ఇంకా జనాలు అనిపిస్తుందిట, అయ్య బాబు వీడు ఆపేస్తే బాగుండునురా అనిపించదట ఆ భగవత్ కథ. అలా ఆపేస్తే బాగుండునురా అని రాక్షసులకు మాత్రమే అనిపిస్తుంది అన్నారు. నేను చెప్పలా, భాగవతంలో చెప్పాను. అంత మధురంగా ఉంటుంది ఈ కథ. చెవులకి పెద్ద పండుగ. అంటే అదిగో అప్పుడు ఆయన చెప్పాడు, చెబుతున్నాను. పురుహూతుచే నొచ్చిపోయి భార్గవులచే
ఎట్టకేళ్లకు బలి బ్రతికిపోయి ఇంద్రుడు కొట్టిన వజ్రాయుధం దెబ్బకి ఇంచుమించు ప్రాణం పోయింది పాపం. ఏదో శరీరంలో కొస ప్రాణం అంటారే ఆ కాస్త మిగిలింది, ఊపిరి అలా పడిపోయి అన్నాడు. ఇంద్రుడు ఈ బలి చక్రవర్తి చచ్చిపోయాడని ఊహించి హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు పట్టించుకోకుండా. కాసేపటికి మా శిష్యుడు చచ్చిపోయాడా, ఏమైపోయాడు అంటూ శుక్రాచార్యుడు తన కుమారుల్ని శిష్యుల్ని వెంట పెట్టుకుని యుద్ధభూమికి వచ్చాడు. యుద్ధభూమిలో రాక్షసులంతా చల్లాచెదరగా పడున్నారు చచ్చిపోయి. ఒక్కసాట మాత్రం అని కొంచెం తలకాయ ఎగరేస్తూ బలి చక్రవర్తి ఉన్నాడు. జారిపడిపోయాడు ఆయన. అయ్యయ్యో ఎంత పవిత్రుడివయ్యా, ఇంద్రుడిని నమ్మేసి అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నావా అని ఆ క్షణమే మృత సంజీవని అని ఒక విద్య ఉన్నది శుక్రాచార్యుడి దగ్గర. ఆ విద్యతో శరీరం అంతా నిమిరి అందంగా బలంగా తయారు చేశాడు. ఆ విద్య కనుక మన దగ్గర ఉంటే భూలోకంలో ఎవరు చావరు. నిరాహార దీక్ష నేనే చేసుకోవచ్చు ఉంటే, ఎందుకంటే దాంతో బతకచ్చు కనుక. మళ్ళీ ఈ విధంగా మృత సంజీవుని విద్యతో బతికించి చచ్చిపోయిన వాడిని, నముచిని, శంబరాసురుణ్ణి, కాలనేమిని, మధోత్కటుణ్ణి అందరినీ బతికించాడు. కొంతమంది మాత్రం చచ్చి చవగానే వాళ్ళు సముద్రంలో వేసేశారట, వాళ్ళు మాత్రం బతకరా. అందుకే చచ్చి చావగా అని తీసుకుపోకూడదు. ఆ వెంటనే అలా తీసుకుపోయిన వాళ్ళంతా పోయారు. భూమి మీద ఇంకా శవాలు ఉన్న వాళ్ళందరినీ బతికించాడు ఆయన. ఇప్పుడు బలి చక్రవర్తి గురువు గారి కాళ్ళ మీద పడ్డాడు. గురుదేవ, గురువు రంజన్న విద్యతే అని శాస్త్రం చెబుతున్నది. ఈ సృష్టిలో గురువు కంటే గొప్పవాడు మరి ఎవడూ లేడు. ప్రపంచమంతా తల్లకిందులైపోయిన గురుదేవుడు అనుగ్రహం ఉంటే మనం బ్రతకవచ్చు. ఇదిగో ఇప్పుడు నాకు ఆ సిద్ధాంతం అర్థమయ్యింది. ఇక మీదట మీ పాదాలు పట్టుకుంటా. ఈ శిష్యుణ్ణి మీరు ఎలా బాగు చేస్తారో, ఎలా రాజ్యం ఇప్పిస్తారో అంతా మీదే భారం అన్నట్ట. అలా నా మీద నమ్మకం ఉంచి నా చెప్పిన మాట విన్నంతకాలం నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నీకు ఐశ్వర్యం వస్తుందన్నాడు. వెంటనే విశ్వజిత్ అనే ఒక యాగం చేయించాడు. ఆ యాగం అవగానే దివ్య పురుషులు యాగంలోంచి పుట్టుకొచ్చారు. ఒక మహారథం ఇచ్చారు. ఈ రథం ఆకాశంలో ఎగరగలదు, అగ్నిలోనూ తిరగగలదు, జలంలోనూ ప్రవేశించగలదు. ఎక్కడ చెక్కు చెదరదది. ఒక చెక్కే కదా, డీడీ కూడా చెదరదది. అంత అద్భుతమైన రథం అది. దాంట్లో దివ్య ధనుస్సు ఉన్నది. అక్షయ తూణీరాలు ఉన్నాయి. అక్షయ తూణీరాలు అంటే ఏంటంటే బాణములు పెట్టుకోవడానికి ఒక పొది ఉంటుంది వెనకతలు చూసారా. ఇందులో బాణాలు పెట్టుకుని తీస్తూ ఉంటాం. 4 బాణాలు ఉంటాయట, కానీ ఎన్ని బాణాలు తీసినా 4 ఉంటాయట అందులో ఎప్పుడు. ఆ మధ్యలో కుర్రాడు వచ్చాడు అదే, గురువు గారండి ఇదేదో బాగుందండి, నాకు కూడా ఒక పరుసు ఇప్పించండి, 400 పెట్టుకుంటాను, ఎన్నిసార్లు 100 తీసినా మళ్ళీ 400 ఉండాలి, అలాంటి వరం ఏదైనా ఇప్పించండి అన్నాడు. అక్షయం పరుసు అనమాట, అక్షయ తూణీరాల. నీకు ఆ శక్తి ఇచ్చే యోగం నా దగ్గర ఉంటే నీకెందుకు ఇస్తాను, నేనే పెట్టుకునేవాడు దేవుడు. నాకెందుకు ఇక అందరూ కూడా అంత ఈ మంచుల్లో కూడా ఎక్కడికి ఇక్కడికి తిరిగేవాడు అంట. మంచుల్లో ఎలాగో తిరుగుతానండి, ఇది ఒక వ్యసనం. ఎందుకంటే పరమభక్తితో భగవత్ కథ ఎలాగో చెబుతాం. అంచేత శాస్త్ర నియమం ఏంటంటే కలియుగంలో వాళ్ళకి కొన్ని మంత్రశక్తులు ఉండకూడదు, ఉంటే ప్రమాదం. అదిగో అలాంటి అక్షయ తూణీరములు ఎన్ని బాణములు తీసినా అందులో అమ్ములు పోయినా మళ్ళీ వస్తూనే ఉంటాయి బాణాలు. అటువంటి అక్షయ తూణీరాలు, మంచి దివ్య కవచం, అభేదమైన శక్తులు, ఇటువంటివన్నీ వచ్చాయిట. అవన్నీ పుచ్చుకున్నాడు. గురువు గారికి నమస్కారం చేశాడు. వారందరికీ దక్షిణ ఇచ్చాడు. పాద పూజ చేశాడు. పాదాలు కడిగి నెత్తి మీద చల్లుకున్నాడు ఆ నీళ్లు. ఆపై శుభముహూర్తంలో రాక్షసుల్ని వెంట పెట్టుకుని ఇంద్రుడి మీదకి దండయాత్ర బయలుదేరాడు. ఇంద్రుడికి రాజధాని అమరావతి. ఆ అమరావతి పట్టణం చుట్టూతా సైన్యంతో విడిసి బొమ్మని శంఖం ఊదేట. దుర్భర దానవ శంఖావిర్భూత మహాధ్వని భేదించే. మహాభయంకరమైన శబ్దం అది. ఆ శబ్దానికి దేవతా స్త్రీల కడుపులు పగిలిపోయాడు. కొంతమంది గర్భవతులు ఉన్నారే, ఆ గర్భవతుల కడుపులో ఉన్న పిండములన్నీ కడుపు చీల్చుకుని బయటకు వచ్చి కింద పడిపోయాడు. అంత శబ్దం చేశాడు. యభాషణలు జరిగాయి ఆ శబ్దానికి. అయ్య బాబు ఏమిటి ఈ శబ్దం ఏమిటని గద గద వణికిపోయారు దేవతలు. వెంటనే ఇంద్రుడు కాపలావాడని పిలిచాడు. దూతలారా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శంఖారావం అనగా బలిచక్రవర్తి వచ్చాడండి అని. బలిచక్రవర్తి? బలే, అవునండి, ఎందుకంత ఆశ్చర్యపోతారన్నారు. వాడు చచ్చిపోయాడు అనుకున్నారే అన్నాడు. భలే వాడు అయ్యా,
వాడు చచ్చిపోవడం బట్టి ధగ 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 అగ్నిహోత్రంలో వెలిగిపోతున్నాడు. మంచి కవచం ధరించాడు, కోదండం పుచ్చుకున్నాడు. దూరం నుంచి అతను చూస్తే భస్మం అయిపోతామేమో అనిపించింది మాకు, అంత అగ్నిహోత్రంలో వెలిగిపోతున్నాడు ఆయన. ఇంద్ర, యుద్ధం చేస్తే మనం ఏమవుతామో ఆలోచించుకోవలసిందే అన్నారట వాళ్ళు. వెంటనే గురువు గారి దగ్గరికి ఈయన వెళ్ళాడు. గురుదేవా, ఇదేమిటండి, చావుకు సిద్ధమైన వాడు బతకడం ఏమిటంటే, పిచ్చివాడా, నువ్వు వెనక ముందు చూసుకోకుండా హాయిగా భోగాలు అనుభవిస్తున్నావు. తన దేశంలో తన రాష్ట్రంలో ప్రజల మధ్యలో ఏం జరుగుతోందో తెలుసుకొని వాడు ప్రభువా. వాడు చావు బతుకుల మధ్యలో ఉండగా శుక్రాచార్యుడు తన అవక్రమైన దివ్యశక్తితో వాడిని బతికించాడు. యజ్ఞం చేయించారు భార్గవులు. ఆ భార్గవ కృపా కటాక్షంతో వీడింత వాడయ్యాడు. ఒక్క మాట చెబుతున్నాను విను. సరిచంపవలయే శత్రుని సరిచావగవలయునుండే జయము ఓటమియు సరి గెలుపులు లేనటువంటి పోరాటము విడువవలయు. ఎప్పుడైనా యుద్ధానికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, యుద్ధానికి వెడితే అయితే విజయం పొందాలి లేదా చావాలి. చావాలి, జయం పొందాలి. అసలు గెలుపోటములు లేని యుద్ధం ఎంతకాలం చేస్తాం? మీరు దేవతలు అమృతం తాగారు కనుక మీకు చావు లేదు. కానీ ఇప్పుడున్న స్థితిలో, ఈనాటి ఈ కాల పరిస్థితులలో మీరు రాక్షసులతో యుద్ధం చేయలేరు, చేసినా మీకు విజయం రాదు. చివరికి వాడు నిన్ను చెరసాల పాలు చేస్తాడు, అవమానం పాలవుతావు. యుద్ధంలో చావు పర్వాలేదు, కానీ శత్రువు చేతిలో ఓడి చెరసాల పాలవడం ఉందే, అంతకంటే అవమానం మరొకటి లేదు. నా మాట విని పారిపో, యుద్ధం మానేసి జెండా పీకి వెళ్ళిపో అన్నట్టు. ఇంద్రుడికి ఇదే బాగుంది అనుకున్నాడు ప్రస్తుతం. ఎందుకైనా మంచిదని పైనుంచి అలా వెళ్ళి చూశాడు. బలిచక్రవర్తిని చూడగానే ఈయనకి కూడా కంగారు వచ్చింది. ఓరే బాబా, ఇప్పుడు వెళ్ళడం ప్రమాదం రా అనుకున్నాడు. తలుపులు అలా తెరిపించి తన ప్రజలతో పాటు పారిపోయాడు. బలిచక్రవర్తి లోపలికి వచ్చి చూశాడు. చూస్తే ఏ ఇల్లు చూడండి ఖాళీ, ఏ ఇల్లు చూసినా చూలెట్టే, ఇంకందరూ ఏమీ లేదు, ఒక్కడు లేడు, అంతా ఖాళీ అయిపోయింది. ఆశ్చర్యపోయాడు. నిష్కంటకమైన శత్రువులు ఎవరూ లేని స్వర్గం అంతా ఆక్రమించుకున్నాడు. తన రాక్షసులందరికీ స్వర్గాల్లో ఉన్నటువంటి భవనాలు పంచిపెట్టేశాడు. హాయిగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక్క నెత్తురు బొట్టు రాలకుండా స్వర్గ సింహాసనం ఆయనకి వచ్చేసింది. అదే కాల ప్రభావం అంటారు. కాలం కలిసి వస్తే అన్ని అలా కలిసి వస్తాయి. కాలం కలిసి లేకపోతే ఎంతవాడైనా ఏమీ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి ఆయన తిరిగి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. నాకు స్వర్గ సింహాసనం ఎందుకంటే, ఎవడో నా ప్రతినిధిగా దాన్ని పరిపాలిస్తాడు. నేను గురువుల్ని పూజిస్తాను, నా సింహాసనాన్ని పాలించుకుంటాను, బ్రాహ్మణోత్తములకు దక్షిణ ఇస్తాను. భార్గవులారా, మీరే నా దేవతలు అన్నాడు. గురువుల మాట విన్నాడు, యజ్ఞం చేశాడు. తరచుగా సంవత్సరానికో 2 ఏళ్లకోసారి మంచి మంచి యజ్ఞాలు చేసేవాడు. ఎవడొచ్చినా వచ్చిన వాడికి లేదు అనేవాడు కదట. అద్భుల్ వేడరు దాతలుంచెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్ కానగరారు. అసలు అతని పరిపాలన ఎంత గొప్పగా ఉందో చెప్పమంటారా? ఎవడు నాకు ఇది కావాలో అని అడగట. ఎందుకని అడగవలసిన అవసరంలో అన్నీ ఉన్నాయి కనుక. ఇంట్లో వేళ కాఫీ ఉంటే కాఫీ ఏమని అడుగుతామా? లేకపోతే అడుగుతాం. కానీ సమస్త పదార్థాలు ఉన్నాయి అందరికీ. పోనీ అలాగని దాతలు చెడరు, దానం చేయాలనుకున్న వాడికి పుచ్చుకునేవాడు లేకపోతే అలా ఇబ్బంది. అలాగ దాతలకి పాలకులు. పోనీ లోకంలో కష్టము లేదు ఎవరికి, ఒక్క దేవతలకి తప్ప ఇంకెవరికి కష్టం లేదు. ఇలా ఉండగా ఒకనాడు కశ్యప ప్రజాపతి తన పెద్ద భార్య అదితి దగ్గరకు వెళ్ళాడు. పాపం భార్యామణి భర్త వచ్చిన విషయం చూడకుండా గడ్డం కిందలా చేయి పెట్టుకుని అయ్యో అయ్యో అని ఈశ్వరమని కూర్చుంది. పాపం కక్కు కక్కు అని మనకి దగ్గు వచ్చినప్పుడు ఎలా నీరసంగా ఉంటాం అలా నీరసంగా ఉంది. పాపం వెళ్ళిపోయి అన్నాడు. ఈయన అనగానే చూసి భర్తని సంభ్రమంతో కూర్చోండి అంది. హుషారు లేదు అందులో కూడా. భర్త వస్తే ఎవరైనా మంచి ఉత్సాహంగా ఏమంటే వచ్చారా అనాలి. ఏమండి అంతే కదా అమ్మా, అమెరికా నుంచి ఆయన వస్తే అంత హుషారుగా వెళ్ళాలి. అంటే నీరసం కూర్చుంటే పాపం ఎంత బాధపడతాడు. ఈవిడి కిక్కుడు మనం లేకపోతే రోజు ఉత్సాహం లేకుండా ఉంది. అందుకని ఏదో ఉంది ఈవిడికి మనస్సులో కొంచెం బెంగ అనుకున్నాడు ఈయన. తెరవా విప్రులు పూర్ణులే. వెంటనే అడిగాడు,
భార్యామణి, ఎందుకు నీవేదో నిరుత్సాహంగా కనపడుతున్నావు? ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకి కావలసిన కోరికలు తీర్చేటట్లుగా దానం చేస్తున్నావా? రాగానే కాస్త కాఫీ ఇస్తున్నావా? వేడిగా మంచినీళ్ళు ఇస్తున్నావా? ఇంకా ఏవైనా యాచకులు చెడిగితే లేదనకుండా ఇస్తున్నావా? నీ కొడుకులు కోడళ్ళు నీ చెప్పిన మాట వింటున్నారా? కొడుకులు అంటే వింటారనుకోకపోతే కోడళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వింటారా? కానీ వాళ్ళు కూడా నీ మాట వింటారని నేను భావిస్తున్నాను. వింటున్నారా? నీ కోరికలన్నీ సఫలం అవుతున్నాయా లేవా? అన్నీ బాగుంటే చింత ఉండదు, కానీ నీ చింత దాచుకుందామన్నా నీ ముఖం నుంచి బయటకు వస్తుంది. ఏం జరిగింది అని అడిగాడు. అదిగో అప్పుడు ఆవిడ మెల్లిగా అందుక, ఏం చెప్పమంటారు స్వామి, నా చెల్లెలు దితి, నేను అక్కని, మేమిద్దరం నీకు భార్యలని. కానీ నా పిల్లలకి, నా చెల్లెలి పిల్లలకి ఏ ముహూర్తంలో మరి ముఖాముఖి యుద్ధం ప్రారంభమయ్యిందో కానీ అప్పటి నుంచి ఈనాటి వరకు రాక్షసులకి దేవతలకి మధ్యలో పొత్తు కుదరడంలా. నా పిల్లలు సాత్వికులు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు ఎప్పుడు చావగొడుతూనే ఉంటారు. ఆ వంశం కూడా అలాగే పరంపరగా యుద్ధం జరుగుతూనే ఉంది. మరి ఏ ముహూర్తంలో మేము ఏర్పడ్డాము? ఇదిగో బలి చక్రవర్తి సంగతి మీకు తెలియందేముంది? తెలుసుండి నన్ను అడుగుతున్నారు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఎల్లాలు పలు పంతలను దాలిబడియనేడు, కలిమిగారాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంటదలిరి నేడు, త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు, అమరులకాధారమైన అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు, బలి జగముల నెల్ల బలియుతును నాడు వాని గెలువరాదు వాసవునకు, యాగభాగమెల్ల ఆకరించున తండు కడగి ఒక్క కడిది కూడా నసగనీడు. ఏనాడైనా ఇంద్రుడి భార్య శచీదేవి ఎండలో అడుగు పెట్టిందా? అంతఃపురంలో చల్లగా ఉండేది, సుఖంగా. అసూర్యం పశ్య, అంతఃపుర స్త్రీలు పూర్వం అందరూ చూస్తుండగా కనీసం బయటకు కూడా వచ్చేవారు కాదు, ఎండలో మొహం చూసి ఎరిగేవారు కదట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పందిరి వేసేవారు. జీవితంలో సూర్యుడి ముఖం చూసి ఎరగరు అని పేరు వాడికి, అంటే అంత ఘోషా స్త్రీ. అలాంటి శచీదేవి ఈనాడు అడవులలో తిరుగుతున్నది. 3 లోకాలని పరిపాలించేవాడు ఇంద్రుడు. ఈ సామ్రాజ్య వైభవం అంతా కోల్పోయి ఆయన అడవుల్లో తిరుగుతున్నాడు. ఎంతో గారంగా పెరిగారు, సంపదలలో పెరిగారు. ఇంద్రుడి కొడుకు జయంతుడి వంటి వాళ్ళు, వాళ్ళ సంపదలన్నీ పోయాయి. ఇప్పుడు అడవుల్లో గిరిజనులు బాలురు ఉంటారు కదా, కోయివాళ్ల పిల్లలు. ఆ కోయివాళ్ల పిల్లలతో కలిసి నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రో కుర్రు అనుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఎంత చక్కగా రాశారు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తనిరినేడు. దేవతలకు ఆధారం అమరావతి ఇప్పుడు అసురులకు ఆటపట్టయింది. రాక్షసులు ఇక్కడికి వచ్చారు. బలి 3 లోకాలలో అంతకంతకీ బలం పెంచుకుంటున్నాడు. ఇంద్రుడు వాడిని జయించలేకపోతున్నాడు. యజ్ఞంలో భాగం అంతా వాడే పుచ్చుకుంటున్నాడు. ఇంద్రుడికి ఎంత ముద్ద వేయడంలా. అందుకే ఏడుస్తున్నాను. నా కొడుకులు, నా కోడళ్ళు, నా బిడ్డలు, నా మనుమలు అందరూ అలో లక్షణాన్ని అలవటిస్తూ ఉంటే అడవుల్లో నేను ఒక్కదాన్ని మీ దగ్గర ఏం సుఖంగా ఉండగలుగుతాను? ఇదే నా బాధ అనగానే అప్పుడు ఆయన ఒక్కసారి జారిపడి, ఎంత వెర్రిది నా భార్య, ఇదంతా మన ఘనత లేక మన దుఃఖం అనుకుంటుంది. దుఃఖించేవాడెవడు, సుఖించేవాడెవడు, చచ్చేవాడెవడు, చంపేవాడెవడు? ఆయన ఆ క్షణమే భార్యకి గొప్ప ఉపదేశం చేశాడు. మంచి భర్త భార్యకి ఇలాగే ఉపదేశం చేయాలట. జనకుండెవ్వడు, జాతుడెవ్వడు, జనుస్థానంబులెత్తోటు, సంజననం వెయ్యది మేనులే కొలది, సంసారంబులే రూపముల్ వినుమా అంతయు విష్ణుమాయ. భార్యామణి,
అసలు ఈ లోకంలో తండ్రి ఎవడు, కొడుకు ఎవడు, ఎక్కడ నుంచి జన్మిస్తున్నాం, అసలు మన జన్మకి మూల కారణం ఏమిటి, ఈ శరీరం పరిమితి ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉండదు, అసలు ఈ సంసారం ఎలా వస్తున్నది, ఇది ఎప్పుడైనా ఆలోచించావా? అంత భ్రమ. ఇవాళ ఒకడు మనకి తండ్రి, రేపు పొద్దున ఇంకోడు ఎవడికో తండ్రి. ఇవాళ మనకి ఈ రూపం ఉన్నది, రేపు ఈ రూపం ఉంటుందా, ఏ రూపం ఉంటుందో. స్త్రీ పురుషుడు అవ్వచ్చు, పురుషుడు స్త్రీ అవ్వచ్చు. ఇంకా పాపాలు చేస్తే ఈ పురాణం చెప్పేటప్పుడు గొంతులోకి వెళ్ళే దోమై పుట్టచ్చు, కాళ్ళ కింద అలిగే చేవై పుట్టచ్చు. ఏ వ్యక్తికి ఎప్పుడు ఏ శరీరం వస్తుందో తెలియదు. అసలు ఈ పుట్టుక, ఈ పెరగడం, ఈ సంసారం ఇదంతా ఒక భ్రమ, క్షణంలో పోతుంది. ఇవాళ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోసం పోరాడిన వాడు చచ్చి వెళ్ళి దీనికి వ్యతిరేక రాష్ట్రంలో పుట్టి నా రాష్ట్రం దూరం అయిందని వెళ్ళి వీళ్ళ కోసం పోరాడచ్చు వాడి బతుకి. ఇక్కడ వీడికి నిరాహార దీక్ష అవ్వచ్చు. అంచేత ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఈ శరీరం ఎలాంటి భ్రమలోకి వెడుతుందో తెలియదు. అంత విష్ణుమాయ. ఈ విష్ణుమాయ అనే శబ్దం చాలా గొప్పది. దీనినే ఓ సినిమాలో కూడా పెట్టారు. అంతా విష్ణుమాయ అంటారే, ఇందులోదే వినుమా అంతయు విష్ణుమాయ తలపల్ వేరొండు లేదేమి మోహ నిబంధంబు నిధానమిల్తటికి జాయా చిన్నవో నేటికి. ఈ సృష్టిలో అంత విష్ణుమాయ తప్ప మరేమీ లేదు. అజ్ఞానంతో నా ఇల్లాలు, నా కుమారుడు, నా పుత్రుడు, నా కోడలు, నా సంపద అని వెర్రవేగరాదు. అందుకే ఈ సంపదలు క్షణాలు, క్షణభంగురం మేను అంచేత మరేమీ లేదు. మోహ నిబంధం ఇది. ఒక మాయలో మనం బంధింపబడ్డాం. సంకెళ్ళు వేసి చెరసాలలో ఎలా అయితే రక్షక భటులు బంధిస్తారో పరమాత్ముడు మోహము అంటే భార్య భర్త ఇలాంటి ఒకనొక బంధంలో ఇరికించి ఈ సంసారం అనే చెరసాలలో పారేశాడు. ఈ చెరసాలలో నుంచి బయటపడనంత కాలం జీవికి విముక్తి లేదు. ఎందుకింత చిన్నబోతావు అన్నాడు. ఇక్కడే ఉంది చమత్కారం. విన్నబోనేటికి ఎందుకు ఇలా తెల్లబోయి ఏడుస్తావు, వెలవెలబోతావు అనేటప్పుడు ఆవిడికి ఒక సంబోధన వాడాడు పోతన గారు. జాయా అన్నాడు. జాయా అని ఎప్పుడు వాడతాము అంటే పిల్లవాడిని కనబోయే భార్యని మాత్రమే జాయా అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన నోటి వెంబడి జాయా సంతానమును పొందబోయే భార్య అని వచ్చింది. తొందరలో కొడుకు పుడుతున్నాడు అనమాట. అందుకు వాడాడు. మహాకవులు ఏ ప్రయోగం వాడినా అంత బాగా వాడతారు. అయినా కవులకి శబ్దం గురించి చెప్పాలా? పద్మాకర్ గారికి ఉపన్యాసం ఇలా చెప్పడం అంటే అంత తిరిగి తొక్కుతానో మరొకట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారండి నాకు ఇలా మందు మీరే రాయండి అని మనం అడుగుతామా? ఆయన చూపించాలి. అయ్యా నాకు గోరిలో ఉందండి, నాకు ఇక్కడ సింగు ఉందండి అంటే ఆయన మనకి ఏ మందు ఇవ్వాలో ఆయన చెప్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అంటే దొరికేస్తుందండి పొడిచేయండి అంటే మనమే మందు పెట్టుకెళ్ళి ఇంకా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళడం? అప్పుడు ఎవరి కూడా ఇంట్లో పెట్టి పొడుచుకోవచ్చు. తాతకి దగ్గర ఒక నేర్పాలా? అలాగే ఎవరి స్థాయిలో వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. అదొక అనుభవం దానివల్ల వస్తుందన్నమాట. ఎంత అద్భుతమైన పదం అయ్యండి. ఎప్పటికి కూడా నమస్కారం చేస్తే రోజుసింది ఆ కవులు కనబడి జాయా వెన్నబోనేటికి అన్నాడు. ఇది ఒక కాళిదాసు అలా వాడాడు. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం. దిలీప్ చక్రవర్తి భార్యట జాయా అని వాడతాడు అక్కడ. అంటే ఆవిడికి భవిష్యత్తులో రఘు చక్రవర్తి పుడుతున్నాడు అని అర్థం. ఇలాంటి పదాలు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే మీరు కూడా పౌరాణికులు అయిపోతారు. పోతన గారి భాగవతం అంతా కంఠస్థ వస్తుంది. అప్పుడు చక్కగా జయదేవుడు అష్టపదులు పాడేటప్పుడు ఒక్క అక్షరం కూడా తప్పుడు శబ్దం రాదనమాట. ఆ మహానుభావుడు అలా అనగానే ఆవిడకి ఒక్కసారి వెలిగింది. ఇంతకీ నా కర్తవ్యం ఏమిటి అన్నది. మహాభయంకరమైన ఆపదలకి మహాపదలకు పరిహరణంబు హరిస్మరణంబ. ఆపదల్లోంచి బయటపడడానికి హరిస్మరణం ఒకటే. నీకు నీ పుత్రుడికి మళ్ళీ శోభనం చేకూరుతుంది, తొందరలో ఐశ్వర్యం తిరిగి వస్తుంది. అలా శుభం చేకూరడానికి ఒక మార్గం చెబుతున్నాను. అది పయోభక్షణం అనే వ్రతం. ఆవు పాలు మాత్రమే తాగి చేసే వ్రతం. ఈ వ్రతం నువ్వు చేస్తే నీకు కొడుకు పుడతాడు. మామూలు కొడుకు కాదు, విష్ణుమూర్తికి కొడుకుగా పుడతాడు. దీనిని పాల్గొన మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మొదలు పెట్టాలి. 12 రోజులంటే ద్వాదశి వరకు ప్రతిదినము సూర్యుడు ఉదయించడానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి. బాబోయే చలి అనకూడదు. ఎంత చలున్నా సరే చలిలో స్నానం చేయాలి. ఆవు పాలు పితకాలి.
చక్క పక్కనే లక్ష్మిని కట్టేసుకుంటే సుఖం. లక్ష్మినే ఆవు పేరు. ఆ పాలు 12 రోజులు తాగాలి, ఇంకేం తాగకూడదట. ఆవు పాలు మాత్రమే తాగి వ్రతం చేయాలి. 12 రోజుల పాటు కేవలం పాలు మాత్రమే తాగమన్నారు కదా అని పొద్దున్న 6 లీటర్లు, మధ్యాహ్నం 12 లీటర్లు, రాత్రి 10 లీటర్లు తాగడంలో మళ్ళీ ఎంత పాలు తాగమన్నాడో తెలిసిన అంటే, ఇదిగో ఈ కప్పు ఉన్నదే, ఈ కప్పులో సగం పాలే తాగాలిట, అంతకంటే ఎక్కువ తాగకూడదు. ఒక గంటెడు మాత్రమే తాగాలి. చిన్న గరిటోటి చెప్పాడు ప్రమాణం, దానిడు పాలు మాత్రమే తాగాలిట. 12 రోజుల తర్వాత పాలు ఆ మాత్రం పాలకే బతికితే ఆ తర్వాత సంతానం కలుగుతుంది. బతకలం. దిక్మలాడు ఆసుపత్రిలో 11 రోజులు బతకట్లా, మనం బతకడానికి ఉంది 12 రోజులు. శరీరం అంతా విష కషాయాలు పుట్టగాళ్ళు కూడా. అంటే 12 రోజులు గ్యారంటీగా బతకొచ్చు, అదేం కష్టమే కాదు. ఆ మాత్రం పాలు సూర్యోదయ సమయంలో మాత్రమే, ఇక మళ్ళీ రెండో పూట తాకూడదు. ఎందుకంటే ఆ మధ్యన అరటిపళ్ళు తిని వ్రతం చేయమన్నా నేను ఎవరికో, చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళు గెల కట్టుకుని ఇంట్లో కూడా ఇటు వచ్చొక పండు అటు వచ్చో పండు, ఇటు వచ్చో పండు అటో పండు, సాయంత్రం దాకా గెల సరిపోయింది. ఇది తింటే ఇది వ్రతం అనుభవం. మహాభుక్తం అంటారు, ఏకభుక్తం కాదు. అంటే ఆ పాలే తాగాలి. ఇంకా వ్రతానికి నియమాలు ఏమిటంటే, అమావాస్య నాడు అడవికి వెళ్ళి అడవి పంది ముట్టుకున్న మట్టి పట్టుకురావాలి. ఆ మట్టి తెచ్చి ఇంట్లో పెట్టాలి. దాన్ని పాడ్యమి నాడు తలకి రాసుకుని ఒళ్ళంతా పూసుకుని అప్పుడు స్నానం చేయాలి. మట్టితో ఒళ్ళంతా అలుక్కుని స్నానం చేస్తే ఆరోగ్యం కూడా నండోయ్. ఇప్పుడు ఈ మధ్యన అందరూ మట్టి అంతా ఒళ్ళంతా పూసుకోవట్లా, ఏదో మట్టి స్నానం అంటారు, మృతి స్నానం. ఆ రోజుల్లో ఆరోగ్యం అప్పుడే చెప్పారు. ఆ తర్వాత నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రాలు 2 జపం చేయాలి. ఈ 12 రోజులు పగలు పడుకోకూడదు. పగలు అని ఆవు నుంచి గడప మీద పడుకోకూడదు. ఈ 12 రోజులు తలకి స్నానం చేశాక ఆ తలను ముడేసుకోవాలి తప్ప జడ అల్లుకోకూడదు, బరుక్కోకూడదు. అద్దంలో ముఖం చూసుకోకూడదు. అందం మీద వ్యామోహం ఉండకూడదు. కనుక మనం ఇంక ఏదైనా ఒప్పుకుంటారు కానీ ఆడపిల్లలు అద్దం చూసుకోకూడదంటే అక్కడ పెట్టాడు చమత్కారం. అద్దం చూడకూడదు 12 రోజులు కూడా, పొరపాటును కూడా. ఎవరిని పెట్టకూడదు. ఎంత పాపం వచ్చినా సరే, పక్క వాళ్ళు ఇలా డొక్కలో పొడిచినా సరే ఎందుకు పొడుస్తావు అనకూడదు. కరెక్ట్ గా ఈ 12 రోజులు పొడుస్తారు. చూడండి, మీరు ఎప్పుడైనా వ్రతం పెట్టుకున్న రోజుని కోపం రాకూడదంటే వచ్చేలా చేస్తారు. తర్వాత ఏం చెప్పారు, సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. ఈ 12 రోజులు తన భర్తని తప్ప పరపురుషుడి పొరపాటు కూడా కలుసుకోకూడదు. ఎందుకంటే ఒక ఆవిడ ఉండేది మాకు, అసలు శిష్యురాలు. మా బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారండి, మధ్యలో దిక్కువాలాడు పెళ్లి చూపులు పెట్టాడు, చేసేసుకున్నాడండి. మా బావ అండి ఎంత మంచివాడు. ఇప్పుడు పెళ్లి 60 ఏళ్ళు అయింది. ఈ బావగారు చచ్చిపోయాడు, బావగారిపోయాడు. ఇంకా మా బావకి ఇచ్చేద్దాం అనుకున్నారు. మా బావ అంటే ఇంకేంటి, 60 ఏళ్ళు అయి పెళ్లి అయ్యాక ఏదో జరిగింది పెళ్లి ఎవరితోటో, ఇంకా పాత బావ ఎందుకు అంటే అవన్నీ వదిలేసి ఇంకెవరిని తలుచుకోండి, మా ఆయన బంగారం అనుకోవాలి. ఇలా 12 రోజులు ఉండమని నియమాలు చెప్పారు. ఆవిడ తథాస్తు అన్నది. భర్త దగ్గర మంత్రోపదేశం పొందింది. హాయిగా పయోభక్షణ వ్రతం చేసింది. 12 రోజులు పూర్తయ్యాయి. నీలమేఘఛాయ శరీరుడై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వాసుదేవుడు అనంతుడు పురుషోత్తముడు ఈ విశ్వకరుడు విశ్వదూరుడు విశ్వాత్ముడు శాశ్వతుడు అదుడు బ్రహ్మప్రభుడు ఈశ్వరుడు పొండరీకాక్షుడు దర్శనమిచ్చాడు. ఆ క్షణమే ఆవిడ పాదాలకు నమస్కారం చేసింది. మహాప్రభు కనికరించాడు. కేవలం 12 రోజుల కంటే, అమ్మా లోకశ్రేయస్సు కోసం నీకు కుమారుండై పుడతాను, నువ్వు ఈ రోజు నుంచి నీ భర్తనే మనస్సులో ధ్యానం చెయ్యి, నీకు శుభముహూర్తంలో కొడుకునే పుడతానన్నాడు. ఆవిడ నారాయణ వాసుదేవ అనుకుంటూ తన భర్తని చాలా గౌరవంగా, అంటే ఎందుకు అంత గౌరవంగా చూడమంటున్నారంటే, భర్తని గౌరవిస్తే పుట్టే పిల్లవాడు మంచి పిల్లాడు పుడతాట. మొగుడి మీద ద్వేషం ఉంటే పుట్టే పిల్లలు రోగిష్టి వాళ్ళు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, కరెక్ట్ అది మన శాస్త్రం చెప్పింది. లేదా వాడి మీద వ్యామోహం లేని కారణం చేత పిచ్చాళ్ళలో, రౌడీలో, బిన్లాడల్లో పుడతారు. అందువల్ల భర్తను చాలా ప్రేమగా చూసుకో, కోపం లేకుండా చూసుకున్నాడు. అలాగే చూసుకున్నది. క్రమంగా ఆవిడ గర్భం ధరించింది. గర్భంలో ఉన్నంతకాలం స్వామినే తలుచుకున్నది. శుభస్థితి వచ్చేసింది. ఇక ఆ సమయంలో ఒకనాడు బ్రహ్మాది దేవతలు వచ్చారు. ఆ గర్భం దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. స్వామి, ఈ లోకాన్ని కాపాడడానికి విచ్చేయము తల్లి కడుపు వెడలి ముకుందా, తల్లి కడుపులోంచి బయటికి రా, తొందరగా రా, బయటికి రా అని ప్రార్థించారు. తల్లి కడుపులో ఇంక ఉండడం చాలే, ఉన్నంతకాలం ఉన్నాం, ఇంకెందుకు వచ్చేయమన్నారట. వెచ్చగా ఉందనుకుంటున్నావేమో, తల్లి కడుపు కొంచెం చల్లగా ఉన్నా బయటకు వచ్చి మమ్మల్ని చల్లగా చూడవయ్యా, కాపాడవయ్యా అన్నారట. ఆయన తథాస్తు అన్నాడు. రవి మధ్యాహ్నమున చెరింపాగా
రవి మధ్యాహ్నములో జరింప గ్రహతారా చంద్ర భద్రస్థితి శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజాత లగ్నంబును దివ్య భువనాధీసుడు పుట్టే వామనగతి పుణ్యవ్రతో పేతకు దివ్యాధీశ్వరు మాతకు పరమ పాత్యూరత్య విఖ్యాతకు. ఎలా పుట్టాడో స్వామి చెప్పారు. రవి మధ్యాహ్నమునను జరింప, సూర్యుడు సరిగ్గా నడినెత్తుకు వస్తున్నాడు. ఇంకొక 5 నిమిషాల్లో నడినెత్తుకు వస్తాడనమాట. మధ్యాహ్నం పూట 11:45 నుంచి అభిజిన్ ముహూర్తం మొదలవుతుంది. అదిగో అలాంటి ముహూర్తం ప్రారంభం అయ్యింది. ఆకాశంలో గ్రహ, సూర్యుడు, శని, కుజుడు, గురువు, శుక్రాచార్యుడు, ఈ 5 గ్రహములు శుభస్థితిలో ఉన్నాయి. తారా నక్షత్రాలు కూడా శుభంగా ఉన్నాయి. చంద్రుడు కూడా భద్రస్థితిలో ఉన్నాడు. చంద్రుడు ఇందులో చేర్చరా, ప్రత్యేకంగా చెప్పారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా భద్రస్థితిని శుభస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆ ఉచ్చ స్థితిలో ఉంటే పుట్టినవాడు చాలా గొప్పవాడు అవుతాడు. వాడు ఏమంటే అది అవుతుంది. తాను తలపెట్టిన పని పూర్తి చేయడానికి ఎవరెవరు ఉండాలో ఉచ్చ స్థితిలో అలా గ్రహాలని నక్షత్రాలని పెట్టుకుని శుభలగ్నంలో పుట్టాడు. శ్రవణ ద్వాదశి నాడు, ఆ రోజు నక్షత్రం శ్రవణ, తిథి ద్వాదశి. అసలు నాకు ఎంత ఒక్కోసారి చాలా తీవ్రమైన కోపం వస్తుంది. ఎంత సాత్వికుండైనా. ఎందుకో చెప్పమంటారా? టీటీడీ వాళ్ళు వేసిన భాగవతంలో అనువాదం చేస్తూ శ్రావణ మాసం రాశాడు ఆయన. నిజంగా ఎంత బాధేస్తుందో ఇలాంటివి చూస్తే, ఎంత ప్రమాదం. శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు ఉంటే ఎప్పుడైనా ఈ సృష్టిలో శ్రావణ మాసం వస్తుందా? కొంచెం ఈ మాత్రం కించిత్తు జ్యోతిష్ శాస్త్ర పరిచయం ఉన్నవాడికి. మాసాలు ఎలా ఏర్పడతాయి? పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం పేరుస్తుంది మాసానికి. ఇప్పుడు శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఇవి కదా వరుసగా నక్షత్రాలు. ద్వాదశి నాడు శ్రవణం ఉంది. ఆ తర్వాత ధనిష్ట ఏమవుతుంది? త్రయోదశి అవుతుంది. చతుర్దశి నాడు శతభిషం అవుతుంది. పూర్ణిమ నాడు పూర్వభద్ర, అంటే అది ఏ మాసం అవుతుంది? భాద్ర ఉంది కాబట్టి భాద్రపద మాసం అవుతుంది. ఇది కూడా తెలియని వాళ్ళని అనువాదం చేయమని ఇచ్చి వాళ్ళకి ఇంత డబ్బు పోశారు మహాన. రేపు పొద్దున మీరేటువంటి నిజంగా అనువాదం చదివి ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకొచ్చాను పుస్తకం. అయిపోయేటప్పుడు పిల్లలు రండి చూడండి. అక్కడ 8వ స్కందం శ్రావణ మాసంలో పుట్టాడు విష్ణువు రాశాడు. అక్కడ శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, ద్వాదశి అని. మీరు ఎవరు పట్టించుకోరు. ఏదైనా పురాణంలో చెబితే మాకెందుకండి ఇది, హాయిగా పురాణం చాలండి అంటే ఇంకంతకంటే అన్యాయం మరొకట్లేదు అనమాట పౌరాణికుడి. మా దోషాలు ఇవన్నీ. విష్ణుమూర్తి భాద్రపద మాసంలో వామనావతారం ఎత్తాడు. ఓనం పండగ, వామన జయంతి భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రం ద్వాదశి నాడు చేసుకుంటాం. నక్షత్రం లేకపోయినా పర్వాలా, భాద్రపద శుక్ల ద్వాదశి నాడు ఓనం పండగ జరుపుకుంటారు. కేరళ వాళ్ళు ఓనం అంటాం, మనం వామన జయంతి అంటాం. ఇది అందరికీ తెలుసున్న సత్యం. అందరికంటే కాస్త పౌరాణిక జ్ఞానం ఉన్నవాడికి జ్యోతిష్ శాస్త్ర ప్రవేశం ఉంటే. మన మాసాలన్నీ అలా పుట్టినవే. ఇప్పుడు ఇది మార్గశిర మాసం కదా, అంటే మీరు ఒకసారి క్యాలెండర్ చూస్తే పూర్ణిమ నాడు మృగశిర అనే నక్షత్రం ఉంటుంది. మృగశిర ఉంది కాబట్టి మార్గశిరము అయ్యింది. ఇలా పుట్టినది కాబట్టి గుర్తుపెట్టుకోండి. భాద్రపద మాసంలో పుట్టాడు వామనుడు. అది కూడా ద్వాదశి తిథి, శుక్లపక్షం, శ్రవణ నక్షత్రం ఉంది. ఆనాడు శ్రవణం ఉంది, తర్వాత శ్రవణం ఉండొచ్చు, ఉండకపోతుంది వేరే విషయం. కానీ మనకి తిథి ముఖ్యం. ద్వాదశి ఉంటే అది వామన జయంతి. శ్రవణ ద్వాదశి నాడు అది శ్రోణ ఆ స్థితి. అభిజిత్ సంజాత లగ్నం, అది అభిజిన్ ముహూర్తం. ఆ లగ్నం కూడా అటువంటి పవిత్ర లగ్నమే. భువనాధీసుడు పుట్టే, సమస్త లోకాలకి అధిపతి ఆయన పుట్టాడు. పావనగతి, పరమ పవిత్ర స్వరూపుడై పుట్టాడు. ఎవరికి పుట్టాడు? పుణ్యవ్రతోపేతకం, ఎన్నో పుణ్యములు చేసి ప్రసిద్ధికెక్కింది. వ్రతం చెయ్యడంతో తన శరీరాన్ని పవిత్రం చేసుకున్నది అటువంటి అదితికి. దివిజాధీశ్వరు మాతకును, దేవతలందరికీ అధీశ్వరుడైన ఇంద్రుడి కన్న తల్లి అదితికి పుట్టాడు. ఇంద్రుడిని కన్న తల్లి ఆవిడ, అంత పూర్వమే ఇంద్రుడిని కన్నది. అదిగో ఆవిడికి పుట్టాడు. పరమ పాతివ్రత్య విఖ్యాతకును, పరమ పతివ్రత స్వరూపిణి. తన పాతివ్రత్యంతో లోకంలో ఎంతో ఖ్యాతి పొందింది.
అదిగో ఆ తల్లికి పుట్టాడు. పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? ఆయన 4 చేతులతో పుట్టాడు, శంఖచక్ర గదాపద్మాలతో పుట్టాడు, పీతవర్ణుడై పుట్టాడు. అటువంటి స్వామిని చూసి చూడటంతో ధగధగ వెలిగిపోతున్న ఆ రూపాన్ని పదే పదే నమస్కరించింది. ఎన్నాళ్ళు ఎంతటి దివ్యమూర్తివి నా కడుపులో ఎలా ఉన్నావు, సత్యమృతుడివి, నిత్య సంప్రాప్తి సాధనుడివి, కాలత్రయంలో ఉంటావు నీవు. సత్యం ఎవడు పలికితే వాడికి దొరుకుతావు. 3 కాలాల్లో ఉన్నావు నువ్వు. ఎంతో పూర్వం ఉన్నాడు, ఇప్పుడున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. అంచేత భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నశించిపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమయ్యే స్వామివి. సత్యం మీద నిలబడిన వాడిని అనుగ్రహిస్తావు నీ. అటువంటి నీకు నమస్కారం. 5 భూతాలు నీలో నుంచి పుట్టాయి. కానీ 5 భూతాలు ప్రపంచ ప్రళయ కాలంలో నాశనం అయిపోయినా నీవు మాత్రం నాశనం కాకుండా ఈ పంచభూతాలని మాత్రం తిరిగి సృష్టిస్తూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించింది. ఆ తర్వాత కుర్రవాడు చూస్తూ ఉండగా ఎర్రని రంగులో అరుణ వర్ణంతో చిన్న బాబు అయిపోయాట వామనుడుగా. అంతలో ఎంత ఉన్నాడు? 3.5 అడుగులు ఉన్నాడు అంతే. ఇంకా అంతకు మించి ఎదగడం. పుట్టి పుట్టగానే అంతవాడైపోయాడు. ఉపనయనమునకు కావలసినంత వయస్సు వచ్చేసింది. తనంత తానే యజ్ఞోపవేతం వచ్చేసింది. అక్కడికి కశ్యప ప్రజాపతి వచ్చాడు. పురుడి బోటికి ఇందిర పురుడంబిక కాకవరులు పురుడే ఎన్నుతో పురుడు ప్రవర్తించిది పురుటాలికి 10 దినంబు పుణ్యగరితలు. ఈ అమ్మకి, ఈ అతిథికి ఇందిర అంటే లక్ష్మీదేవి, పురుడు సాటి వస్తుంది. పురుడు అంటే అచ్చతనుగు పదం, అది దానికి సాటి అని అర్థం. పురుడి బోటికి ఇందిర అంటే లక్ష్మీదేవే ఈ అమ్మగారికి సాటి వచ్చే స్త్రీ. ఇంకెవరు ఈమెకి సాటి రారు. అతిథికి సాటి వచ్చేవారు ఎవరున్నారు ఈ లోకంలో అని ఆలోచిస్తే ఒక్క లక్ష్మి మాత్రమే సాటికి వస్తుంది. పురుడంబిక కాక ఆ తర్వాత అమ్మవారికి సాటి వచ్చేది ఎవరు? పార్వతీదేవి సాటి వస్తుంది. ఒరులు పురుడే ఎన్నుతుంది. ఇంకెవరు ఈమెకి సాటి వస్తారా? అబ్బే, ఈమెకి సాటి వచ్చే స్త్రీలు మరెవరూ లేరు అనుకుని పురుటాలికి 10 దినములు పురుడు ప్రవర్తించిరలని పుణ్యపు గరితలు. 10 రోజుల పాటు ఆవిడికి పురుడు ప్రవర్తింపజేశారు. అంటే 10 రోజుల పాటు అశుచి ఉంటుంది పిల్లల్ని కన్నాక. ఈ 10 రోజులు ఇంట్లోకి వచ్చి ముట్టేసుకోకూడదు. ఇప్పుడు అన్ని ఇంట్లో కలిపేస్తున్నారు. 3 రోజులు పెట్టి ఉండేవాళ్ళు లేరు, 10 రోజులు ఉండేవాళ్ళు లేరు. ఎవడన్నా వెళ్ళిపోయినా 11 రోజులు మహిళ అక్కడే. కానీ పూర్వం పురుడు వస్తే 10 రోజులు ఏ పని చేయకుండా ఆవిడ గదిలో పెట్టి రెస్ట్ ఇచ్చేవారు, రుష్టు లేకుండా చేసేవారు. ఆ తర్వాత గదిని శుద్ధి చేసేవారు. అప్పుడు పవిత్రత వస్తుంది. అందుకని ఆవిడకి కూడా పురుడిని ప్రవర్తింపజేశారు. ఆ తర్వాత స్నానం అయ్యింది. అవ్వగానే ఉపనయనం చేసేశాడు కశ్యప ప్రజాపతి ఆలస్యం లేకుండా. పై నుంచి నల్ల జింక చర్మం వచ్చింది ఆయనకి. జింక చర్మం మీద కూర్చొని జపం చేయడం చాలా మంచిది. కానీ కలియుగంలో జింక చర్మాలు, పులి చర్మాలు నిషిద్ధం. ఎందుకో తెలిసిన? పూర్వం జంతువు తనంత తాను చచ్చిపోతే అప్పుడు ఆ చర్మాన్ని మాత్రమే తీసి జపానికి వాడేవారు. ఇప్పుడు పరమ పాపాత్ములు కనిపించింది అన్నలు చంపేస్తున్నారు. అందువల్ల హింసాపూరిత హృదయులైన ఈ మానవులకి, కలియుగ మానవులకి ఈ చర్మములు పనికిరావు. ఏమో ఎలా చంపేస్తున్నావు మనం. అందుకని ఇక మీదట ఎప్పుడు కూడా జింక చర్మాలు వాటిని మీరు కొనకండి, వాటి మీద కూర్చుని పూజ చేయకండి. పులి చర్మం కానీ ఇంకో చర్మం కానీ పాతకాలం నుంచి పరంపరగా ఉన్నవి పర్వాలేదు, కానీ కొత్తగా చర్మములు వాడరాదన్నాడు. ఇది సుస్పష్టంగా భవిష్య పురాణంలో చెప్పాడు. అసలు హింసతో సాధించేది ఏముంది కనుక? సాటి జీవిని చంపి వేమన గారు ఎంత బాగా చెప్పాడు. జీవి చంప శివుని చంపుట యోగు అన్నాడు ఆయన. ఒరే, నువ్వు జీవివి ఇంకో జీవిని చంపుతున్నావు, ఇది శివుణ్ణి చంపడం. ఇలా జీవిని చంపి బలిచ్చి నువ్వేం సుఖం పొందుతావురా అన్నాడు ఆయన. ఎప్పుడు సుఖం లేదు. అందువల్ల ఆయనకి మాత్రం నల్ల జింకం తన చర్మం తనంత తాను వచ్చింది. దర్భ మౌంజి అనే ఒకనొక దర్భ కూడా వచ్చింది. ఆ తర్వాత స్వయంగా కశ్యప ప్రజాపతి బ్రహ్మాది దేవతల సమక్షంలో ఉపనయనం చేశాడు. బ్రహ్మోపదేశం చేశారు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. వటువు అయ్యాక, వటువు అంటే బ్రహ్మచారి, ఉపనయనం అయిన వాడిని వటువు అంటారన్నమాట. అలా వాడు వటువుగా మారాక ముష్టెత్తుకోవాలంట కొంతమంది దగ్గరికి వెళ్ళి. ఎందుకని ముష్టెత్తుకోవడం అంటే అంత కష్టం అండి బాబు? అన్నిటికంటే చాలా యాత్ర, చీ అనిపిస్తుంది మనకి. పేదరికంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు బాబో అనాలంటే ఒక అవమానం మనం భావిస్తాం. ఒరే, నీలో అహంకారం ఉండకూడదు, మంచి పనికి యాచించాలిరా,
యాచన ద్వారా నీలో ఉన్న అహంకారం తొలగించుకో అని పూర్వం చదువుకునే పిల్లలకు ఉపనయనం అయ్యాక ముష్టికి పంపేవారు అనమాట. ఆ దెబ్బతో వాడు అహంకారం పోవాలి. ఎంత గొప్పవాడైనా యాయవారం చేసుకు తినాలి ఆ రోజుల్లో. అందుకే మంచి పనుల కోసం, ఏదైనా ధర్మ కార్యాల కోసం అడిగి 10 మంది చేత ఆ పని చేయమన్నారు. కారణం అదే, నీలో ఉన్న అహంకారం పోతుంది కనుక. ఈయన కూడా అడుక్కోవడానికి బయలుదేరాడు. భిక్షాపాత్ర మాత్రం ఇచ్చేట. ఎవరు? కుబేరుడు. అంతటి కుబేరుడు చివరికి ఇచ్చింది ముష్టి చెప్ప. అది కూడా రాచి చెప్ప. బాగా డబ్బున్న వాళ్ళు చూస్తూ చూస్తూ చేయలేరు. అదేంటో కొంతమంది యోగం అది. కొంతమంది ఉంటారు తమ ధర్మం తన ధనం ఇలా లోక శ్రేయస్సు కోసం వాడతారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అదృష్టం అది. ధనం ఉండడం ఒక ఎత్తు, కొంత ధనాన్ని ఇలా మంచి కార్యాలకి 10 మందికి ఉపకారం చేయడానికి వాడాలి. సరే, కుబేరుడు గారు ఒక ముష్టి చెప్పిచ్చాడు భిక్షాపాత్ర. ఈయన ఏం చేశాడు? బోణి బాగుండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే పురాణం లేక చదివించేవాడు చదివేవాడు చదివిస్తే మిగతావాడు బాగా చదివిస్తారు. దిక్కుమాలాడు బోణి వాడు వచ్చిందంటే ఇక అంతేనండి, ఆ పూట అంతే ఉండదు. అందుకని ఎవరి దగ్గరికి వెడదామా, మంచి బోణి ఎక్కడ? ఇప్పుడు ఈ బోణి వల్ల భవిష్యత్తులో ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాలిగా మరి. అందుకని ముందుగా అక్కడ అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమైందిక. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అన్నపూర్ణాదేవి భిక్షాందేవి, మామూలు స్త్రీనే మనం అన్నపూర్ణాదేవి అంటాం. బాబా ఆ మైకి పెట్టేనన్న మధ్య లేదు అనుకో, గైగేలాడుతోంది. అదే పెట్టేలాంటి అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా అన్నపూర్ణాదేవి భిక్షాందేవి అన్నాడట. అనగానే అక్షయమన్నుతును భిక్షను భిక్షుకునకు ఇచ్చే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. అక్షయమస్తు అంటూ భవానీదేవి ఆదిమాత, జగదేక మాత, అంబిక మొదటి భిక్ష వేసింది. ఇంకా జ్ఞాపకం తిరిగిపోయింది. స్వామివారికి భిక్ష పెట్టింది. భిక్షులకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆయనకి పూర్ణ భిక్ష పెట్టింది. పైగా పూర్ణ భిక్ష అని ఎందుకన్నారంటే, అన్నం వేస్తే కొంతమంది అందులో కూరలు వెయ్యరు, కూరలు వేస్తే పచ్చడి వెయ్యరు, మజ్జిగ వెయ్యరు, ఏదో వేసేస్తారు. అలా కాకుండా అన్ని రకాల పదార్థములతోటి పూర్తిగా భిక్ష పెట్టింది. అప్పుడు ఆయన పుచ్చుకున్నాడు. అక్కడికి చాలా మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు. ఉపనయనం ఎలా ఉంటుందో చూద్దాం, స్వామివారిని చూద్దామని వాళ్ళతో అన్నట్టు ఆయన, నేను యాచనకి బయలుదేరుతున్నాను, వెళ్ళిన చోట లేదనకుండా బాగా భిక్ష పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా, గొప్ప దాత ఎక్కడున్నాడు అని అడిగారట. అప్పుడు వాళ్ళు అన్నారు, కలరు దాతలు అర్ధులు కలరు. ఈ లోకంలో దాతలు చాలా మంది ఉన్నారు, ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇచ్చేవాళ్ళకి లోటే ఉంది, అడిగేవాళ్ళు ఉండాలి. కానీ అలాగే అడిగేవాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళకి తగిన వాళ్ళు దొరుకుతూనే ఉంటారు. కానీ ఈ లోకంలో ఈవిలో అంటే దానం చెయ్యడంలో బలి వంటి వదాన్యుడెక్కడా లేడు. బలి చక్రవర్తి చాలా గొప్పవాడు. అడిగితే ప్రాణమైనా ఇస్తాడు ఆయన, సత్యం మీద నిలబడతాడు ఆయన. ప్రస్తుతం నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అనగానే ఓహో అలాగా అన్నట్టు మంచి శకునం చూసుకున్నాడు, బయలుదేరాడు ఇంట్లోంచి. మహావేగంగా కాలినడకన, ఎంత వేగంగా, కేవలం ఒక్క పూటలో ప్రయాణం చేసేసాడు ఆయన. అంత వేగంగా ప్రయాణం చేశాడు ఆయన. కర్రువుని వేగు సహింపక, ఆయన వేగానికి సహించలేక ఉర్వి ఎచట మృగ్గినప్పుడు ఉరగేంద్రుండు. భూమండలం కిందకి దిగిపోయింది. అంటే ఎంత వేగంగా ప్రయాణం చేశాడు. బద్దా నడుస్తూ ఉంటే ఆ వేగానికి తట్టుకోలేక భూమండలం కిందకి దిగిపోయింది. మృగ్గే నొరగేంద్రుండు. ఆదిశేషుడు కూడా ఈ భూమి మీద స్వామి గట్టిగా అడుగులు వేయడంతో, భూమి వచ్చి తన పడగల్ని అణిచియడంతో ఆ పడగలు వంగిపోయి ఇలా వంగిపోయాక భూమి ఒక పక్కకి ఒరిగింది ఏకంగా. అంతలా మహావేగంగా ప్రయాణం చేశాక ఇలా ప్రయాణం చేశాడు. దారిలో కనిపించింది ఒక దివ్య నది. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద పెరిచిత్రోవన్ వతుడు.
నర్మదా నదిని దాటాడు. ఒక్క నర్మదని దాటాడు అనొచ్చుగా అల్లా. అది శర్మద. శర్మ అంటే శాంతి, సుఖము అని అర్థం. దా అంటే ఇచ్చేది. శర్మద అందులో స్నానం చేసిన వాడికి సుఖం ఇస్తుంది, శాంతి ఇస్తుంది. అందుకని ఆ నదిని శర్మద అన్నారు. యమదండక్షత వర్మద. వర్మ అంటే కవచము అని అర్థం అన్నమాట. ఇది ఎటువంటి కవచమట అంటే యముడు పాపం చేసిన వాడిని కర్ర పెట్టి కొడతాడు. యమదండం అని దండం ఉంటుంది, ఆ దండం పెట్టి డామ్ డామ్ అని కొడుతూ ఉంటాడు. ఆ యముడు దండంతో కొడుతూ ఉంటే ఆ దెబ్బలు తగలకుండా మనల్ని కవచంలో రక్షిస్తుందట. అందుకని యమదండక్షత వర్మద. ఈ లోకంలో బతిమాలగా ఏ స్త్రీ అయినా వరిస్తుందేమో కానీ ఒక్క స్త్రీ మాత్రం వరించదు. ఆవిడే మోక్షకాంత. అంటే మోక్షం రాదు ఎవడికి అంత తేలికేంటి. ఎన్నాళ్ళు పురాణం చెప్పినా, ఎన్నాళ్ళు విన్నా, ఎంత తపస్సు చేసినా తల్లకిదులుగా ముక్తి అంత తేలిగ్గా రమ్మంటే రాదు. కానీ మోక్ష స్త్రీ కఠినమైన మనస్సుని కరిగించి మనకి మోక్షం ఇచ్చేలా చేస్తుంది నర్మద. నర్మదలో స్నానం చేస్తే మోక్షం వరిస్తుందని అర్థం. అటువంటి నర్మదని అంబు నివారిత దుర్మద. మనలో ఉన్న మదం, అహంకారం స్నానం చేయడం ద్వారా తొలగిస్తుంది. అటువంటి నర్మదని తరించే త్రోవన్వటుడు. దారిలో నర్మదను దాటాడు. ఎలా దాటాడు తెలిసిన? నర్మదలా ప్రవహిస్తోంది, యువతల కొండ అవతల కొండ. ఇక్కడి నుంచి ఎగిరి దూకేట అవతలకి చామని దూకేశాడంతే. అదేదో సినిమాలో నితిన్ అన్నవాడు దూకేసినట్టుగా మహావేగంగా దూకి అవతల గడిపోయాడు. ఆ దూకడంతో అవతల భూమి అంతా కథ వణికిపోయిందంతో ఒకదప్పటి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడ ఉన్నది అద్భుతమైన యాగశాల. చాలా బాగా కట్టారు ఆ యాగశాలని. పరమ పవిత్రంగా ఉంది. ఒక చోట యజమానశాల, ఒక చోట పత్రీశాల, ఒక చోట అధ్వర్యుశాల, ఒక చోట ఋత్విక్శాల, మరొక చోట 4 వేదాలు చదివే వాళ్ళ శాలలు. ఇవన్నీ ఉన్నాయి. ఒక చోట సదస్యశాల అంటే సభ్యులంతా. సదస్యులు అంటే నిజానికి ఇప్పుడంటే మనం సభ్యులు అంటే ఈ కూర్చున్న వాళ్ళందరినీ సభ్యులు అంటున్నాం. వేదము చదువుకుని శాస్త్ర చర్చ చేసే వాళ్ళని మాత్రమే సభ్యులు అనేవారు పూర్వం. సదస్యులు అంటే అదనమాట. ఫలానా శాస్త్రంలో నాకు ఈ సందేహం ఉందని అడిగితే సమాధానం చెప్పాలి. వాళ్ళు చదివిన విద్యను ప్రదర్శించాలి. కాబట్టి ఒక చోట కూర్చుని వినేవాళ్ళని మాత్రం ఇప్పుడు సభ్యులు అంటున్నామే. నిజానికి వినేవాళ్ళు కాకుండా ఈ వినేవాళ్ళు అవసరమైతే చర్చ చేసి సమాధానాలు చెప్పగలిగే పండితులైతే వాళ్ళని సభ్యులు అనేవారు అన్నమాట పూర్వం. అది క్రమంగా ఈనాటి ఇంగ్లీష్ మెంబర్స్ అనే ఒకనొక మాటకి పర్యాయపదం అయిపోయింది. అలాంటి సదస్సులు కూర్చునే శాల ఇవన్నీ చూశాడు. మంచి విశాలంగా చతురస్రాకారంలో ఉన్నది యాగ కుండం. ఆ కుండం దగ్గర కూర్చుని తన భార్య వింధ్యావళితో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. అక్కడికి వచ్చాడు ఈయన, ఈ వామనుడు. కొందరతో తర్కించును, కొందరతో చటలు చెప్పు, గోష్ఠిల్ చల్లుకును. నాకు కూడా మంచు ప్రభావం కనబడుతున్నది కొంచెం కొంచెం, మొదటి రోజు 2 రోజుల కంటే. కొందరతోటి శాస్త్ర చర్చ చేశాడు, కొందరితో ఘన వల్లించాడు, కొందరితో జట వల్లించాడు, మరి కొందరితో ముచ్చట్లాడాడు, కొంతమందిని నమస్కరించాడు, కొంతమందిని బాగున్నారా అన్నాడు. ఇలా అందరినీ పలకరించాడు. కొంతమంది రావడంతో మంచి ఉత్సాహం వస్తుంది, సందడి వస్తుంది. సందడే సందడి, పెళ్లి సందడి వచ్చేసింది ఆయన రావడంతో. అందరికీ ఆయన మీద దృష్టి. ఎవరండిగినా ఎంత బాగున్నాడు అంటున్నాడు ఒకడు. వీడే కనుక మా అబ్బాయి అయితేనా కొంచెం ఎందుకు నేను ఇది డిస్టర్బెన్స్గా ఉంది, మామూలు మైకి పెట్టేస్తుంది. డామ్ డామ్ అంటూనే మామూలు మైకి పెట్టేస్తే హైలో వెళ్ళిపోతుంది. ఈ విధంగా మంచి సందడితో
కొందరితో జటలు చెబుతూ కొందరితో గోష్ఠి చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ఒక ఆయనకి ఇలాంటి కుమారుడు ఉంటే ఈ ప్రపంచాన్ని జయిస్తానన్నట్ట. మరొక ఆయన అంత అదృష్టం ఏంటండి మనకి, అసలు ఇతడు ఎవరెబ్బాయో అనుకుంటున్నాడు ఒకడు. చివరికి వాళ్ళందరూ కలిసి వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వంధియో దంభాకారత వచ్చెగాక ధరణిల్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిది బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యం బుగన్. ఒకడన్నాడు ఇతడు శివుడేమో అని. అబ్బే శివుడు కాదండి అన్నాడు ఒకడు. మరెవరు? బ్రహ్మదేవుడేమో అన్నాడు ఒకడు. అబ్బే కాదురా ఇతడు సూర్య భగవానుడు అన్నాడు ఒకడు. అబ్బే చండాంసుడు కాదు, సూర్యుడు కాదు, వంధియో అగ్నేమో అన్నాడు ఒకడు. మొత్తం మీద ఎవడో ఒకనొక మహాపురుషుడు మారువేషంలో వచ్చాడు తప్ప ఇతడు సామాన్య బ్రాహ్మణుడు కాడు సుమా. ఎవడీ ధాత్రీసురుడు, ఎవడీ వటువు, ఎవరీ మహాపురోహితుడు? మారువేషంలో మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడా అనుకుంటూ అతన్ని చూచి గొసగొసలు పోతున్నారు, గజిబిజి అయిపోతున్నారు. ఏమనాలో తెలియడంలా. అతడి తేజస్సు అందరినీ ఆకర్షిస్తున్నది. ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉంది కంఠం అంటూ పొగుడుతున్నారు కొంతమంది. ఇలా అందరితో కలివిడిగా తిరుగుతూ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఈ పొట్టి గట్టి బాలుడు ముందుకొచ్చాడు. సరిగ్గా సభలో ముందుకొచ్చి యజ్ఞవాకిట ఉన్నటువంటి బలిచక్రవర్తిని చూశాడు. చెయ్యెత్తాడు, దర్భలు అక్షతలు పైకెత్తాడు. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రత దానోద్ధరణోక్త కీర్తి. ఇతడు సామాన్యుడు కాదు, సమస్త రాక్షసులకి చక్రవర్తి. ఇంద్రుడు, యముడు, అగ్ని ఇటువంటి దిక్పాలకుల్ని జయించినవాడు. వాళ్ళ గర్వం అంతా నాశనం చేశాడు. గతలోభస్ఫూర్తి, మాట వరసకు కూడా ఇతనిలో పిసిరిగొట్టుతనం లేదు, డబ్బు మీద వ్యామోహం లేదు. ఎన్ని మఖాలు చేశాడు, ఎన్ని యజ్ఞాలు చేశాడు, మరెన్నో వ్రతాలు చేశాడు ఇతడు. చంద్రాతప కీర్తి, ఇతడి కీర్తి మామూలు కీర్తి కాదు, స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి కీర్తి. ఆతపము అంటే మామూలుగా అయితే సూర్యుడి వేడి, కానీ చంద్రాతపము అంటే వెన్నెల, వెన్నెల వంటి స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి కీర్తి ఇతనిది. ఇటువంటి మహానుభావుడు ఈనాడు యజ్ఞం చేస్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టే. అంటే చెప్పకుండానే చెప్పాడు, నేను సహస్రాక్షుణ్ణి, అనేక నేత్రములు కలిగిన విష్ణువుని అని పొగిడి ఆ తర్వాత ఇలా దీవించాడు. ఎప్పుడైనా రాగానే దేవనివ్వాలి. ఆ ఇవ్వడంలోనే కొంటెతనం కనపడుతుంది, చమత్కారం కనపడుతుంది, వ్యంగ్యం కనపడుతుంది. ఎప్పుడు మాటలు 2 రకాలట, వాచ్యం, వ్యంగ్యం. చెడమడ తిట్టేస్తే ఉపయోగంలా, ఆ తిట్టేది కూడా తెలియకుండా తిట్టాలన్నమాట. అలాగే ఒక వ్యక్తికి కీడు తలపెట్టినా అందులో కూడా కీడు తలపెట్టినట్టు తెలియకూడదు. అందులో పొగడతా ఉండాలి, తెగడతా, 2 ఉండాలి. ఇలా పైకోటి లోపలోటి కనపడితే దాన్ని వ్యంగ్యము అంటారు. ఆయన ఎత్తుకోవటం ఏమన్నాడు ముందు? స్వస్తి అన్నాడు. మామూలుగా స్వస్తి అంటే శుభం. స్వస్తి పుణ్యాహవచనం చేయించామంటారే ఇంట్లో మొట్టమొదటిగా ఆయన. తర్వాత స్వస్తి ఎప్పుడు వాడతాం? నీ పని అయిపోయింది, ఎండింగ్, ఆఖరి నేను పురాణం అయిపోయాక స్వస్తి ప్రజాభ్య అంటున్నా. స్వస్తి అంటే శుభమని ఒక అర్థం. ఈ క్షణం నుంచి నీ పని అయిపోయిందిరో అని చెప్పడం, నీ రాజ్యం అంతా వెళ్ళిపోయినట్టే. ఆ రకంగా పైకి ఆశీర్వచనం చేస్తూనే ఇక్కడితో నీకు ఫుల్ స్టాప్ పెట్టానన్నాడు ఆయన. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పదవ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీ
గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. బలిచక్రవర్తికి శుభం కలుగుగాక. ఆ బలిచక్రవర్తి ఎటువంటి వాడు? జగత్రయీ భువన శాసనకర్తకు. స్వర్గం, మర్త్యలోకం, పాతాళం, ఈ 3 లోకాలని పరిపాలించే బలిచక్రవర్తి నీకు శుభం కలుగుగాక. ఆయన ఇంద్రుణ్ణి జయించాట. కానీ ఇంద్రుణ్ణి జయించడానికి ఏం కష్టపడలా, చాలా తేలికగా చిరునవ్వుతో వేళాకోళం ఆడినట్టు జయించాడు. ఎందుకని? బలిచక్రవర్తి అమరావతి నగరాన్ని ముట్టడించగానే ఇంద్రుడు పారిపోయాడు. ఇంక యుద్ధం ఏం జరిగింది? చాలా హాయిగా జయించాడు. అందుకని హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు. వేళాకోళంగా పరిహాసంగా ఒక చిన్న చిరునవ్వుతో ఇంద్రుడంతటి వాడిని జయించిన బలిచక్రవర్తికి శుభం కలుగుగాక. ఇక నీ ఔదార్యం అంతా ఎంతటి వాడికైనా లేదనకుండా వరాలిస్తావు. పరమ పవిత్రమైన పదవిలో అందుకే కూర్చున్నావు. మునులు మెచ్చుకునే మంత్రాలతో కూడిన వ్యవహారం నడిపిస్తున్నావు. యజ్ఞం అంతా పవిత్ర యజ్ఞం అది. అందులో మునులు కూడా మెచ్చుకుంటున్నారు. సాధారణంగా మునీశ్వరులు ఉన్నారే, వీళ్ళు ఒక యజ్ఞాన్ని మెచ్చుకోరు. ఎంత గొప్ప పండితుడైనా మరో పండితుడిని మెచ్చుకోడు, అవతలవాడు ఇంకా గొప్పవాడైనా. కానీ ఈ యజ్ఞాన్ని చేయిస్తున్న పండితుల్ని చూసి తక్కిన పండితులు మెచ్చుకుంటున్నారు. చాలా బాగుందని, మంత్రాలు బాగా చదివారండి. అలా మునీంద్రస్తుత మంగళ అధ్వర విధాన విహర్తములు, మునులు కూడా పొగడే అంత పవిత్రమైన యజ్ఞములను నిర్వహించే నీకు శుభం కలుగుగాక. ఆఖరి మాట మరీ గొప్పది. నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తట. దేవతలు పెళ్లి చేసుకున్నారు, తమ భార్యల మెడల్లో మంగళసూత్రం కట్టారు. ఆ మంగళసూత్రాలు తెంచి అవతల పారేస్తాడు. ఈయన ఎత్తుకుపోతాడట. మంగళసూత్రాలు ఎత్తుకుపోతాడంటే దొంగాడని కదా. అక్కడ మంగళసూత్రం ఎప్పుడు తీసేస్తారు? భార్యకి మొగుడు పోతే. దేవతలు ఈయన చంపి అవతల పారేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ మంగళసూత్రాలు తెగిపోతున్నాయి. అంటే దేవతాలోకాన్ని నాశనం చేసేవాడా, అంతటి వీరుడా, అటువంటి నీకు శుభం కలుగుగాక అని దీవించాడు. అక్షతలు చల్లాడు. పెరుగు పసుపు కలిపిన అక్షతలు దర్భలతో పట్టుకుని చల్లాలన్నమాట. అది ఆశీర్వచనం. దర్భలు చేతిలోనే ఉండాలి. అలా దీవించగానే ఆయన చూశాడు, ముచ్చట పడిపోయాడు. ఎంత బాగున్నాడు ఈ వటు అని. సాధారణంగా ఉపనయనం చేసుకున్న వాడికి పిలక ఉంటుంది, తెలుసుకుని మీకు 5 వైపులా 5 పిలకలు పెడతారు, పంచశేఖలని. కానీ ఈయన అలా పిలకలు పెట్టుకున్నవాడు కాదు సుమా. మీరు చూడండి, భాగవతం 8వ స్కంధంలో జుట్టు అలా ఎగురుతోంది బయటికి. ఎందుకు ఆయన కదులుతూ ఉంటే జుట్టు ఉంచుకుని ఉపనయనం చేయించుకున్నవాడు ఆయన. మంచి గిరదాల జుట్టుతో ఉన్నాడు ఆయన. బాగా జటాలు చూటదారి. సన్యాసుల్లోనూ బ్రహ్మచారుల్లోనూ రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ముండి అంటే గుండు చేయించుకునేవాడు, ముండనము అంటే గుండు చేయించుకోవడం, శిరోమండనం చేయించుకోలేదు ఆయన. జటిలుడు అంటే జడలు ధరించిన వాడు అన్నమాట. అందువల్ల జడలు బాగా ఉన్నాయని రాశారు. అందులో మీకు ఇందాక చెప్పారో లేదో కానీ ఎగిరి ఆ నది దాటేట, నర్మదా నదిని దాటగానే జుట్టు పైకి లేచిపోయింది రేఖగా. పూర్వం బౌలింగ్ చేసినప్పుడు ధోని జుట్టు లేచినట్టుగా అది అంతలా జుట్టుతో ఉన్నాడని చెప్పారు. అటువంటి స్వామిని పిలిచాడు. ఆ ముచ్చటైన రూపాన్ని చూశాడు, పులకించిపోయాడు. అసలు ఆయన చూస్తే ఎవడు మాత్రం బొట్లో పట్టో, అందం ఆయన సొత్తు, వాక్చాతుర్యం ఆయన సొత్తు, సరస్వతి ఆయన కోడలు, కోడలి చేత విద్యలు లోకానికి వ్యాపింపజేసే స్వామివారికి మామగారికి ఓ లెక్క. ఆయన మాటలు, ఆయన రూపం బాగా ఆకట్టేసుకోగా బలిచక్రవర్తి అలా సైగ చేసి ఒక ఆసనం తెప్పించాడు. చక్కని అద్భుతమైన కుర్చీ వేశాడు. ఆ సింహాసనంలో కూర్చోబెట్టాడు. బంగారపు పళ్ళెం తెప్పించాడు. అలా సైగ చేస్తే తెచ్చిందిట వాళ్ళ ఆవిడ. ఓ పళ్ళెందే అని 100 సార్లు అరిస్తే కూడా పళ్ళేలు తేరు కొంతమంది. ఏ ఇంట్లోకి ఎవడన్నా వస్తే అతిథి, పద్మాకర్ గారు వచ్చారు, కాఫీ కాఫీ అని 50 సార్లు వచ్చాడు ఒక ఆయన పాపం, హౌస్ ఓనర్ గారు. ఈయన అరిచాడు, నేను అలాగే వెర్రిమొహం వేసుకున్నాను, కాఫీ రాలా. కొంతమంది అలా ఉంటుంది, 50 సార్లు అరిస్తే కానీ కాఫీ కూడా రాదు. సైగ చేశాడు ఆయన. అలా అన్నాడు. ఆవిడ బంగారం పళ్ళెం తెచ్చింది, నీళ్లు పట్టుకొచ్చింది, కాళ్ళు కడిగింది. ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నట్ట. ఏం అదృష్టవంతుడండి ఆయన. ఏ జలంబు ఇందుధరుడు గిరీసుడొద్వహిల్చేసిరమునందు. అది మామూలు కాదా? బ్రహ్మ కడిగిన పాదం అది. గంగానది పుట్టిన పాదం అది. ఆ గంగానదిని శివుడు అంతటి వాడు తన జటా జోటంలో బంధించాడు.
అంతటి పవిత్రమైన పాదం కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు. 2 సార్లు చల్లుకున్నాడు ఆయన. ఇప్పుడోసారి చల్లుకున్నాడు ప్రారంభంలో, మళ్ళీ దానం ఇచ్చేటప్పుడు కాళ్ళు కడుగుతాడు. ఇప్పుడు మొదటిసారి. ఆ తర్వాత ఏం చేశాడు, ఆసనమిచ్చి తాంబూలమిచ్చి గోవిచ్చి ఇవ్వవలసినటువంటి సత్కారాలన్నీ చేసి పక్కన కూర్చుని మెల్లగా అడిగాడు. వచ్చిన వాడిని మీరు ఎవరండి ఏమిటని అడగాలిగా, మరి కుశల ప్రశ్నలు కూడా వెయ్యాలి. అందుకని ఒడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం బెయ్యది ఈ ఎడకు నీ వరుదెల్చుట సఫలమయ్య వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరు సుహృతంబులయ్యే శిఖులు కళ్యాణము ఇక్కాలము వడుగా. ఓ బ్రహ్మచారి, అసలు నువ్వు ఎవరి వాడివి? ఇంటికి వచ్చిన వాడిని పూర్వం ఎవరు చదువుకునైనా అని అడిగేవారు అనమాట. మీ తాత ఎవరు, మీ డాడీ ఎవరు, నీకు ఈ బాడీ ఇచ్చిన జీడీ మీ డాడీ ఎవరు అని అడిగితే చెప్పేవాడు. అంటే ఎవరి వాడవు, నీవెవరి వాడివి నాయన, అసలు నీవెవడివి, నీ పేరేది, ఊరేది, సంవాస స్థలం వెయ్యేది, ఏ ఊళ్ళో ఉంటున్నావు, ఉండ్రాజవరంలో ఉంటున్నావా, కానూరులో ఉంటున్నావా, పాలంగిలో ఉన్నావా, తణుకులో ఉన్నావా, పుణుకులో ఉన్నావా? ఇక్కడికి నువ్వు రావడం వల్ల సఫలమయ్యన్ వంశము, ముందు మా వంశం ఎంతో పవిత్రమైపోయింది, నా జన్మ ధన్యమయ్యింది. ముందు మా వంశం, తర్వాత నా జన్మ, నా పుట్టుక కూడా సఫలమయ్యింది. నేనెంతో ధన్యాత్ముండి వాడ. ఎప్పుడైనా మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మహానుభావులు అడుగు పెడితేట మన జన్మ ధన్యమవుతుంది, మనం గొప్పవాళ్ళం అవుతాం, మన పాపాలన్నీ పోతాయి. ఈ యజ్ఞం నిజమైన యజ్ఞమైంది. అది అసలు యజ్ఞం అంటేనే యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే విష్ణు స్వరూపం. విష్ణువే వస్తే ఇప్పుడు ఆ యజ్ఞం గొప్ప యజ్ఞం కాక పాత యజ్ఞం అవుతుందా, పాపపు యజ్ఞం అవుతుందా? ఇక అగ్నిహోత్రాలు ఉన్నాయి. ఈ అగ్నిహోత్రములు ధగ ధగ వెలుగుతూ చక్కగా ద్రవ్యం వెయ్యబడిన వెయ్యాయి. ఈయన రావడంతో సుహృతం అయ్యాయిట. హుతము అంటే వ్రేల్చబడుట, అందులో నెయ్యి అవి వేస్తాగా అవి బాగా వెయ్యబడిన వెయ్యాయి. దెబ్బతో నా కోరికలు కూడా తీరిపోయాయి. ఇక్కడే తెలుసో తెలియకో మాట అనేశాడు, నా కోరికలు కడతేరను, ఇక నాకు ఏ కోరిక లేదు. కడతేరుటంటే చచ్చిపోవడం అని అర్థం. నేను పోతా సుమా, ఇక నాకేం కోరికలు లేవన్నాడు ఆయన. నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పకుండా చెప్పడం అన్నమాట. నా కోరికలన్నీ నశించిపోయాయి, కడతేరిపోయాయి, ఇక నేను ఉండను అని విముక్తి కోరుకున్నట్టు అయ్యింది వాడు. మన నోటి వెంబడి తెలియకుండానే మన చేత ఏం పలికించాలో అది పలికిస్తాడు. అందులో వాడు ఉపాసకుడయ్యే యజ్ఞం చేస్తున్నవాడు. ఇక ఈ కాలమున్ కళ్యాణము అన్నాడు. ఈ కాలం ఉన్నదే ఇప్పుడు నువ్వు అడుగు పెట్టిన ఈ వేళ, ఏదో 5:30కో 3:30కో 2:30కో నువ్వు వచ్చావు. ఈ 2:30 నిజమైన శుభ సమయం నువ్వు రావడం వల్ల. నువ్వు వచ్చిన సమయం అంటే నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ స్థలం పవిత్రం, ఇక కాలం కూడా పవిత్రం అవుతుంది. సరే, ఇవన్నీ ఒక పక్కన పెట్టు. నువ్వెవరు అయితే నాకే, నువ్వు మహానుభావుడివి, నీ ముఖంలో తేజస్సు కనపడుతున్నది, నేను దాతని, నువ్వు బ్రహ్మచారి, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను. కోరుకో, ఉండ్రాజవరం మొత్తం రాసిచ్చేయమంటావు, రాసిచ్చేస్తాను. నిజంగా ఆయన తలుచుకుంటే రాసిచ్చేయగలడు కూడా. అప్పట్లో ఆయనే దానికి రాదు. అందుకని వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో. నాయన, ముందు నీకేం కావాలి? బట్టలు కావాలి. చేలము అంటే వస్త్రం. ఆ చేలంలో కూడా కాస్త వరచేలములో మంచి బట్ట, కాస్త కాస్ట్లీ బట్ట కావాలా కోరుకో. ఎందుకంటే దిక్కుమాల గొడ్ల పొందాలా, తడిపారిగానే మర్నాటికి గోచిగొడ్డలో చేరవుతాయి. అది పంచి కాదు, ఇబ్బంది కలిగిస్తుంది తర్వాత. అంచేత అలాంటి బట్ట కాదు, పవిత్రమైన వస్త్రం కావాలా, ఇస్తాను. మంచి బట్టలు. మాడలో లేదు, క్యాష్ అడిగేవా, బంగారపు కాసులు ఇస్తాను.
లేదు గోవులు కావాలా ఇచ్చేస్తాను, ఒక లక్ష్మిని మాత్రం అడక్కు, కొంచెం డాక్టర్ గారు గట్టే పెడదాం, ఎందుకంటే భవిష్యత్తులో పురాణాలు అది కూడా వినాలి కనుక. వన్యంబులో అడవిలో ఉండే వస్తువులు, చింతపండు, అడవుల్లో రకరకాల గంధపు చెట్లు అవి ఉంటాయి, ఆ రోజుల్లో వీరప్పం లేడు కనుక అవి కావాలా ఇస్తాను. ఇంకేం కావాలో కోరుకో. కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో, ఏనుగులు కావాలంటే ఏనుగులు ఇస్తాను, స్విఫ్ట్ కారు కావాలా డాక్టర్ గారు అవి ఇచ్చేస్తాను, మొహమాట లేకుండా కోరుకో. కాంచనమో బంగారం కావాలా, ఓ అది ఇస్తాను. నికేతనములో బిల్డింగ్స్, ఎక్కడన్నా నివాసాలు కావాలా, ఇళ్ళు రాసిచ్చేస్తాను నీకు. మళ్ళీ ఇవాళ కడితే రేపు కూలిపోయి దిక్కుమాల బిల్డు కాకుండా కొంచెం మంచి భవనాలే కట్టిస్తాను. గ్రామం అడిగావా, గ్రామం ఇచ్చేస్తాను అగ్రహారవర్తనికి. భూములు కావాలన్నావా, మంచి చెరకు తోటలు కావాలా, ఇప్పుడు మంచి ఏ క్లాస్ భూములు తయారయ్యి ఎక్కడ చూసినా సరే లక్షల ఖరీదు చేస్తున్నాయి, ఆ భూములు రచించేస్తాను. లేక హరులో గుర్రాలు కావాలా, అవి ఇచ్చేస్తాను నీకు. విమృష్ట అన్నంబులో పోని మంచి పిండి వంటల భోజనం కావాలా, పాయసం, దద్దోజనం, కట్టు పొంగలి, పులిహార, పూరీ కూర, నా ఉప్పు తక్కువ వేసి కమ్మగా ఉండే ఇదే ఉండరాజవరం నెయ్యి కావాలా, నెయ్యి వద్దంటే శేషాతో ఇప్పిస్తాను, లేకపోతే కావాలంటే ఆఖరి రోజు వెళ్ళేటప్పుడు మరీ గాడి ఇప్పిస్తాం, పట్టుకెళ్ళి ఎంత కావాలంటే. ఇక ఈ ఎందుకయ్యా బాబు, ధరణీఖండము ఏకంగా భూమండలం అడిగేసామా, ఆసియా ఖండమా, ఆస్ట్రేలియా ఖండమా, ఆఫ్రికా ఖండమా, ఐరోపా ఖండమా, ఏ ఖండం కావాలంటే ఆ ఖండం ఇచ్చేస్తాను. ఒక అంటార్కిటిక్ ఖండం చీకటి ఖండం, అదే దానివల్ల లాభం లేదు, చలి తప్ప. అక్కడ ఈ పైన చెప్పిన లిస్టులో లేనివి ఏమైనా నీ మనస్సులో ఉన్నాయనుకో, కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమ, ఇంకేమడుగుతావు అడుగు అనగా, అప్పుడు ఆయన అన్నాడు, భలేవాడివయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, అందులో ఏ సందేహం లేదు, అడుగుతున్నావు. ముందు నన్ను ఎవడివని అడిగావు. ఇది నాకు నెలవంతునే రీతి బలుకుతూ ఒక చోట నకవే ఉండనేర్తు, అది నేర్తు నిధి నేర్తు నని పల్కనేటికి నేరుపులన్నీయు నేర్తు. ఇదే నా నివాసం అని ఎలా చెప్పగలను? నేను ఫలానా చోట ఇక్కడే ఉంటాను, ఏలూరులోనే ఉంటాను, తణుకులోనే ఉంటాను, ఇంకో చోటే ఉంటానని చెప్పలేను. నేను ఒక చోట అంటూ ఉండను, అన్ని చోట్ల ఉంటా అంటే సర్వాంతర్యామిని అని చెప్పాడు ఆయన. ఇంకా ఏం నేర్చుకున్నావని అడిగావు నన్ను. అందరూ ఎంఏ చదివాం, లేకపోతే ఇంకోటి చదివాం అంటారు, కానీ నేను అలా కాదు, అది ఇది అని కాదు, అన్ని అసలు స్కిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని రకాల నైపుణ్యములు నేనే నేర్చుకున్నాను. సిరియు కలదు తొల్లి చెప్పెద నాటెంకి సుజనులందు తరచు చొచ్చియుండు. ఒకప్పుడు నా దగ్గర లక్ష్మీదేవి ఉండేది, డబ్బు ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉత్తములు ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, నీలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మా ఆవిడ కూడా నా దగ్గర నిలకడగా ఉండదు. అంటే నేను ఐశ్వర్యవంతుడిగా, కానీ నువ్వు సుకృతం చేసి యజ్ఞం చేసి ఐశ్వర్యం అంతా లాగేసావని చెప్పాడు అనమాట. లక్ష్మి అంటే ఇక్కడ డబ్బు, ధనం ఎప్పుడు మంచివాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. మరి పాపాత్ముల దగ్గర ఉంటుంది పూర్వజన్మ పుణ్యం వల్ల, కానీ పాపం వల్ల క్రమంగా మళ్ళీ నశిస్తుంది వాళ్ళ దగ్గర. ఏం చెప్పమంటావు నాయన, నా బతుకింది. ఒంటివాడిని నేను, ఒంటివాడ నాకు వరులు చుట్టలు కారు. నేను ఒంటరి వాడిని, నాకెవ్వరూ చుట్టాలు లేరు. అందరికీ నేను వెళ్ళి వరాలు ఇస్తా, అందరికీ నేను అవుతాను కావలసిన వాడిని, నాకు మాత్రం ఎవరూ రారు సమయానికి సాయం. నన్ను ఒక్కడే నిరాహార చేయమంటారు, వాడు పేరు కూడా. ఏం చెప్పమంటావు నాయన? సరే, ఇక నువ్వు రాగానే నన్ను అన్నావు, నీ వంశానికి తగినటువంటి మంచి మాటలు మాట్లాడావు. బట్టలు కావాలా, అన్నం కావాలా, ఇళ్ళు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, భూములా అని అడిగావు. కన్యలు కావాలా అన్నావు. కానీ అవన్నీ నేనేం చేసుకుంటాను, నేను బ్రహ్మచారిని, నాకు కోరికలు కూడా లేవు. నేను చూస్తే సామాన్యుడు, అవి నాకు అనవసరం. నీ వంశమునకు తగిన చక్కని మాట మాట్లాడావు కాబట్టి నేను మెచ్చుకుంటున్నాను. జననాథ నీ మాట సత్కీర్తదంబు, సత్కీర్తిని పెంచే మాటలు మాట్లాడావు. అసలు మీ వంశం ఎటువంటిదయ్యా అన్నాడు ఆయన. మీ వంశంలో రణభీరువులు వితరణభీరువులు లేరు. మీ వంశంలో యుద్ధం అంటే భయపడేవాళ్ళు లేరు, వితరణ భీరువులు లేరు, దానం అంటే పిరికితనంతో భయపడేవాడు లేరు. రణం వితరణం రెండు మీ దగ్గర మీకు మీరే సాటి. యుద్ధం జరిగితే ప్రాణం ఇస్తారు,
ప్రాణం తీస్తారు. అలాగే ఎవరైనా అడిగితే కూడా ప్రాణం ఇస్తారు. అంత గొప్పవాళ్ళు మీరు. మీ వంశంలో హిరణ్యాక్షుడని మీ 3వ తాత ఉన్నాడు. వాడు భూమి మొత్తం గదగదలాడించాడు. వాడిని వరాహ రూపంలో చంపాడు విష్ణుమూర్తి. ఇక మీ ముత్తాత ఉన్నాడే హిరణ్యకశిపుడు, అయ్య బాబోయ్, వాడు ఎంత భయంకరుడంటే సోలం పుచ్చుకొని వైకుంఠం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఆ దండయాత్రను చూచి గదగద వణికిపోయి విష్ణుమూర్తి ఎదురై పోర జయం పరాజితని కాదెందేని పోవచ్చు, వీడికి ఎదురుగుండా వెళ్ళి జయించలేం. ఈ మాట అంటున్నది వామనుడు, గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తి చెబుతున్నాడు. విష్ణుమూర్తి మీ ముత్తాతని చూచి హిరణ్యకశిపుడిని చూచి వణికిపోయి వీడికి వరాలు ఉన్నాయి, వీడిని జయించలేం, అలాగని పారిపోకూడదు, ఏం చేద్దామా అని ఆలోచించి వాడు గాలి తీసుకుంటూ ఉంటే ఆ గాలి గుండా వెళ్ళి వాడి హృదయంలో చేరిపోయాడు, వాడి వక్షస్థలంలో గుండెకాయలో చేరిపోయాడు. అప్పుడు హిరణ్యకశిపుడు వైకుంఠం అంతా వెతికి 7 విష్ణువు అన్నట్ట ఆదిశేషుణ్ణి. అప్పుడు ఆయన నీలోనే ఉన్నాడుగా అన్నాడు. నాలో ఎక్కడున్నాడు, ఎక్కువ మాట్లాడితే పడగలు విరగబొడుస్తాను, తగ్గు అంటే తగ్గిపోయాడు ఆదిశేషుడు కూడా. అంతటి మహామహిమ కలిగిన వాడు మీ ముత్తాత. అతని గుణములు అలా పక్కన పెట్టు. ఇక మీ తాత ప్రహ్లాదుడు పాల సముద్రం లాంటి మీ వంశంలో చంద్రుడు పుట్టినట్టు పుట్టాడు. మిగతా వాళ్ళు విషం లాంటి వాళ్ళు అయితే అయి ఉండొచ్చుగాక, అదనమాట చెప్పడం. ఆ మహానుభావుడు పరమ విష్ణు భక్తిపరుడు. ఆయన సుగుణములు నేను కాదు కదా, ఈ సృష్టిలో ఎవరూ పొగడలేదు. ఇక మీ నాన్న విరోచనుడు. మీ నాన్న విరోచనము అంటే కాంతి అని అర్థం, మీరు అనుకున్న విరోచనం కాదు. ఆయన విరోచనుడు అంటే పరమకాంతి స్వరూపుడు. ఆ పుణ్యాత్ముడు ఎంత గొప్పవాడంటే బ్రహ్మదేవుడు వాడికి వరం ఇచ్చాట, నీ అంతటా నువ్వు చస్తే తప్ప ఇంకెవరు నిన్ను చంపలేరు. దీన్ని స్వచ్ఛంద మరణం అంటారు. తనంత తాను ఎవరన్నా చావాలని కోరుకుంటాటండి. ఆ విరోచనుడు నేను చావాలి అని వరం ఇస్తేనే ఎవరికైనా వాడిని ఎవరన్నా చంపగలరు, లేదా నా ప్రాణం పోవాలంటే పోతుంది, లేకపోతే పోదు. వాడు దేవతల్ని జయిస్తే దేవతలు తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఈ విరోచనుడి దగ్గర నుంచి మమ్మల్ని రక్షించండి మొర్రోని ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మ అన్నట్ట, వాడిని మీరు చంపలేరు, ఎందుకంటే వాడికి స్వచ్ఛంద మరణం ఉన్నది. మీకు ఒకటే ఒక వరం, టెక్నిక్ ఏమిటంటే మీరు బ్రాహ్మణ వేషం ధరించండి, వాడికి బ్రాహ్మణ భక్తి, బ్రాహ్మడు వచ్చి అడిగితే ఏదైనా ఇస్తాడు, మీరు వాడి ప్రాణం అడగండి ఇచ్చేస్తాడు, వాడిని అలా చంపండి, ఇంకో రకంగా చంపలేమన్నట్ట. వెంటనే వీళ్ళంతా ఏం చేశారు, ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేట ఒగిగొండనుచున్ మీ తండ్రి ఇచ్చెనాయువు ఏ తన్మాతృడవె నీవు ఈ లోకములో. ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా చావడానికి సిద్ధంగా ఉన్న పేద బ్రాహ్మణుల వేషం ధరించి అయ్యో చచ్చిపోతున్నాను నీరసం అంటూ వచ్చి వేడుకున్నారట విరోచనుడి దగ్గర. అప్పుడు విరోచనుడు, ఇదేమిటి బ్రాహ్మణోత్తములారా, మీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, మీకేం కావాలంటే మాట ఇస్తే తప్పకూడదన్నారట వాళ్ళు. మాట ఇచ్చి తప్పడం ఈ విరోచనుడి రక్తంలో లేదు, కోరుకోండి అన్నాడు ఆయన. మాకు నిజంగా నీ వల్లే ప్రాణాపాయ స్థితి, నీ ప్రాణం మాకు కావాలి, నువ్వు చచ్చిపో అన్నారట. అప్పుడు వాడికి అర్థమైంది వచ్చిన వాళ్ళు దేవతలని, అయినా మాట ఇచ్చాక తప్పకూడదుగా. వెంటనే అలా ప్రాయోపవేశం చేసి దర్భల మీద పడుకుని ప్రాణం వదిలిపెట్టేశాడు. అంతటి గొప్పవాడు. ఎంత అద్భుతమైన పద్యము, ఎప్పుడు వీరుంటే ఇప్పుడు అష్టమ స్కంధంలో ఈ పద్యం చదవండి. అంతటి మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు. రాక్షసులు అయితేనేమిటి, ఇంకోటి అయితేనేమిటి. మీ తండ్రి ఇచ్చే ఆయువు, మీ తండ్రి ఆయువు ఇచ్చేశాడు ఏకంగా దేవతలకి. ఇంక నువ్వు మాత్రం ఏతను మాత్రుడవే నీవు ఈ లోకమునందు, ఈ మాత్రం వాడివటయ్యా అంటే ఇంతకంటే గొప్పవాడివి సుమా అని చెబుతున్నాడు. ఎలాంటి వాడివి నువ్వు, ఏలితివి 3 జగములు తో బోలితి వెంద్రాది సొరల, తోలితి వెంద్రాది సొరల తొల్లిటి వార్యం పోలితివి దాన గుణముల సోలితివి పిశాచర. సృష్టిలో పరమాత్ముడు ఒక్కడే, ఇన్ని లేవు అని ఆయన చెప్పుకున్నాడు. నాకు 1, 2 అడుగులు అంటే 1 + 2 అంతా 3, ఐ వాంట్ ఓన్లీ 3 feet ల్యాండ్ అన్నాడండి. 3 అడుగులు మాత్రమే చాలు నాకు. సొమ్ము మేర వల్ల ఇక నాకు డబ్బు అసలే వద్దు, చెక్కు వద్దు, క్యాష్ వద్దు, హోయ్ బాబు నాకు వద్దు. దానం ఇవ్వాలనుకుంటున్నావు కదా, దాన కుతుక సాంద్ర దానవేంద్ర, కోర్కి తీర బ్రహ్మకు 1 ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నువ్వు 3 అడుగులు ఇచ్చేవనుకో, ఏది నేను అడిగిన 3 అడుగులు
నాకు కావలసిన 3 అడుగులు, బ్రహ్మకు 1 ముట్టెద. అంటే బ్రహ్మగారి పిలక పట్టుకుంటానన్నాడు ఆయన. అంటే అర్థమైతే బ్రహ్మలోకం ద్వారా వెళ్ళిపోతాను రా, నువ్వు 3 అడుగులు ఇవ్వలే కానీ ఇంతకు మించి నాకు వేరే ఎక్కర్లేదని ముందే చెప్పాడు ఆయన. నా కోరికంతా తీరినట్టే, అసలు నాకు బ్రహ్మాండం అది అన్నాడు ఆయన. ఆయనేం అసత్యం వాళ్ళ ఉన్నదన్నట్టు చెప్పేశాడు. బ్రహ్మగారి తలకైదాకా వెళ్ళిపోతాను నువ్వు 3 అడుగులు ఇస్తే అని చెప్పుకున్నాడు ముందే. అనగానే ఆయన తెల్లబోయాడు, పక్కపక్కనే పోయాడు. ఆశ్చర్యం కలిగింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అయ్యాడు, అబ్బబ్బబ్బబ్బ ఎంత ముచ్చటగా ఉన్నాయి, అసలు పలుకులు కావు పంచదార చిలకలు అనుకుని మెచ్చుకున్నాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు, ఏమయ్యా ఉన్న మాటలలో ఒప్పును విప్రుండ వృద్ధ సమ్మతం, నువ్వు అన్నవన్నీ నిజమే, ఇది పెద్దలు ఎలాగే అంటారు, ఏమిస్తే దాంతో సంతోషం పొందాలి, కానీ నేను కూడా సామాన్యున్నా, నన్ను దృష్టిలో పెట్టుకుని కోరుకో అని ఆయన ఒక గొప్ప సంభాషణ మొదలెట్టాడు. అద్భుతమైన సంభాషణ. ఆశాపాశం అంటే ఎటువంటిదో పద్యాలు చెబుతారు. ఆ దివ్య ఘట్టాలన్నీ మళ్ళీ మనం రేపు ఆఖరి రోజు చెప్పుకుందాం. ఇంకా 4 రోజులు గడిచిపోయింది చూస్తూ ఉండగా. కేవలం 1 రోజు ఉన్నది. రేపు మిగతా కథ పూర్తి చేయాలి. క్లుప్తంగా మత్స్యావతారం కూడా వస్తుంది.